ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవత అతీత స్వరూప భగవాన్ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ అహం సత్యబోధక వ్యవస్థాపులైన లక్ష్మీనారాయణ మామయ్య గారికి, వరలక్ష్మి అత్తయ్య గారికి, అహం సత్యబోధక సాధకులైన సాయి బంధువులందరికీ హృదయపూర్వక ప్రణామం తెలుపుకుంటూ అందరికీ సాయిరామ్. మొన్నటి రోజున శ్రీరామచంద్రమూర్తి గారు చెప్పింది ఒక్కసారి 12వ అధ్యాయము చూసి తర్వాత మొదలు పెడతాం. సాయిరామ్. ప్రేమ స్వరూపులారా అని చెప్పారు. ప్రతి మానవుడు హృదయంలో ప్రేమ నింపుకోవాలి అని చెప్పారు. ప్రేమ రూపంబు బ్రహ్మంబు ప్రేమమయము అని చెప్పారు. మనస్సును హృదయము వైపు మళ్లించినప్పుడు ప్రేమతత్వంచే ఆనందము ప్రాప్తిస్తుంది. భగవంతుని ప్రార్థించేటప్పుడు సర్వాత్మిక భావముతో ప్రార్థించాలి అని చెప్పారు. 152వ పేజీ అహం సత్యబోధక ద్వితీయ భాగం చివరి పేర. సాయిరామ్. ప్రేమ ఉన్న చోట దుర్గుణాదులకు స్థానము లేదు. ప్రేమ ఉంటే ఎటువంటి దుర్గుణము, ఎటువంటి చెడు భావనలకు స్థానము ఉండదు అని చెప్తున్నారు. ఈనాడు దేహాత్మ భావముని ఆశిస్తున్నారు కానీ పరమాత్మ భావమును ఆశించటం లేదు. ఈనాడు దేహము మీదే ఎక్కువ ఆలోచిస్తున్నారు కానీ భావము అంటే నేను, నా శరీరము, నా భార్య, నా పిల్లలు, నా భర్త, దీని గురించి ఆలోచిస్తున్నారు కానీ, నా కుటుంబం అని ఆలోచిస్తున్నారు కానీ పరమాత్మ గురించి ఎక్కువగా ఆలోచించటం లేదు అని చెప్తున్నారు. ఉపాధులు మాత్రమే విశ్వసిస్తున్నారు కానీ ఉపాధికి ఆధారమైన ఆత్మతత్వమును విశ్వసించటం లేదు. ఆధారము లేని ఆదాయమును ఆశ్రయించిన ప్రయోజనము ఏమిటి? ఆధారం లేని ఆదాయాన్ని ఆశ్రయిస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదు. అన్నింటికి ఆధారము, అన్నింటికి ప్రధానము. ప్రమాణము ప్రేమ ఒక్కటి మాత్రమే. ఈ ప్రేమ ఎక్కడ పుడుతుంది, ఎక్కడ అంతమవుతుంది? దాసోహం దాసోహం అక్కడ నుండి ప్రారంభమై సోహం 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 అనే దానిలో ఈ ప్రేమ అంత్యమవుతుంది. దాసోహం నుంచి సోహంతో ప్రేమ అంతమవుతుంది అని చెప్తున్నారు. దాసోహం కాక సోహం అనే దాన్ని అనుభవించుటకు వీలు లేదు. ఆ సోహమే ప్రేమ. సోహంలో సో అనే ఆత్మ నేనే. ఆత్మయే ప్రేమ, ఆత్మయే బ్రహ్మ, ఆత్మయే సత్యము, ఆ ఆత్మయే ధర్మము, ఆ ఆత్మయే ప్రేమతత్వము. లోకమునందు ధర్మ అర్థ కామ మోక్షములని 4 పురుషార్థములు ఉంటున్నాయి. ప్రేమ గురించి స్వామి తెలియజేస్తున్నారు. స్వామిగా అలాంటి ప్రేమ గురించి నేను 3 సార్లుగా అనుభవించాను. అంతటి ప్రేమని చెప్పటానికి మాటలైతే లేదు, కానీ వెళ్ళిపోయారని చాలా బాధపడ్డాను. అలాంటి ప్రేమ ఈ జన్మకి చాలు. సరే, ఈ 4టిని ఆశిస్తూ మానవుడు జీవితమును గడుపుతున్నాడే కానీ 5వ పురుషార్థమైన ప్రేమతత్వమును విస్మరిస్తున్నాడు. ధర్మార్థ కామ మోక్షాల వెంట పరిగెత్తుతున్నాడే కానీ అసలు 5వ పురుషార్థమైన ప్రేమతత్వమును విస్మరిస్తున్నాడు మానవుడు అని చెప్తున్నారు. 5వ పురుషార్థమైన పరమ ప్రేమను పొందినప్పుడే జగత్తంతా నిత్య కళ్యాణంగా ఉంటుంది. జగత్తు మొత్తం నిత్య కళ్యాణంగా ఉంటుంది అని చెప్తున్నారు. ప్రేమ ఉన్న చోట ద్వేషమునకు అవకాశమే లేదు. ప్రేమ ఎక్కడుంటుందో అక్కడ ద్వేషము అనేది ఎప్పుడూ ఉండదు అని చెప్తున్నారు. ప్రేమ ఉన్న చోట అసూయకు స్థలము లేదు. ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలను ప్రేమ యందు స్థానమే లేదు. ప్రేమ ఉంటే ఇవి ఏవి మన దగ్గరికి చేరవు అని చెప్తున్నారు. ఒకవేళ మానవుని యందు దురాలోచనలు, దుశ్చింతనలు ఉంటే ఈ ప్రేమ పరిగెత్తిపోతుంది. మానవుని మనసులో దురాలోచనలు, ఉంటే ప్రేమ అనేది అక్కడ ఉండదు అని చెప్తున్నారు. ఇది ఒకే కుర్చీ, 2 కూర్చోటానికి వీలు కాదు.
ఒక కుర్చీలో ఇద్దరు కూర్చోటానికి అవకాశం ఉండదు. మానవుని హృదయము ఒక్కటే. ఆ హృదయమునందు ప్రేమ మాత్రమే కూర్చున్నప్పుడు ఏ ఇతర గుణములు అందులో ప్రవేశించుటకు వీలు కాదు. మానవుని హృదయంలో ప్రేమ ఉంటే ఎటువంటి చెడు గుణాలు ప్రవేశించవు అని చెప్తున్నారు. హృదయము సుస్థిరమైనది, సున్నితమైనది, నిర్మలమైనది. ఇట్టి ప్రేమతో నిండిన హృదయమును మానవుడు ఈనాడు మ్యూజికల్ చైర్ గా మార్చుకుంటున్నాడు. ఒక కుర్చీ అలా 4 కుర్చీలు 5 కుర్చీలు లాగా మ్యూజికల్ చైర్ గా మన హృదయాన్ని మార్చుకుంటున్నారు అని చెప్తున్నారు. ఈనాడు ఒక స్వామి, రేపు మరొక స్వామి, కొన్నాళ్లకు ఇంకొక స్వామి. ఈనాడు ఒక జపము, మరునాడు ఒక జపము. ఈ విధంగా మారుస్తూ ఉంటే స్థిరమైన హృదయ తత్వము ఏ రీతిగా గుర్తించటకు వీలవుతుంది? ఈ రోజు ఒక దేవుడు, రేపు ఇంకొక దేవుడు. ఇక్కడ కోరుకున్నది జరగకపోతే ఇంకో దగ్గరికి వెళ్తాం, ఇంకో దగ్గర జరగకపోతే ఇంకో దగ్గరికి, అలా మారుతూ ఉంటే ఏ విధంగా హృదయం స్థిరంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఎలాంటి పరిస్థితి ఎందైనా హృదయమును సింగిల్ చైర్ గాని విశ్వసించాలి. ఎటువంటి కష్టాలు వచ్చినా ఎవరిని, ఏ భగవంతుని, ఏ పరమాత్మని నమ్ముకున్నామో ఆయన వైపుకే ఉంటే నెమ్మదిగా ఆ కష్టం తీరుతుంది. కానీ కష్టాల్లో ఉన్నవని పక్కకెళ్తే అది ఎప్పుడూ జరగదు. భగవంతుడు ఒక్కడే అని మన హృదయంలో నిర్మలంగా విశ్వసించాలి అని చెప్తున్నారు. ప్రేమ శక్తియే జగత్తును ఏకము చేస్తున్నది. మానవునిలో రోగములు, రాగములు కలుగుతున్నాయి. దీనికి కారణం భౌతిక వాంఛలు పెరిగిపోవటమే. మానవుల్లో రోగాలు, రాగాలు రావటానికి విపరీతమైన కోరికలు ఉండటం వల్లే అని చెప్తున్నారు. ఈనాడు వాంఛలు అర్థమే లేని రీతిగా ఉంటున్నాయి. కోరికలకి కోరికలకి అడ్డు అదుపు లేకుండా ఉంటోంది అని చెప్తున్నారు. మానవుడు తన నిమిత్తమై తాను ప్రార్థిస్తున్నాడే కానీ ప్రపంచ నిమిత్తమై తాను ఏమాత్రము ప్రార్థించడం లేదు. సమాజము చాలా ప్రధానమైనది, దేశము చాలా ముఖ్యమైనది. సమాజ సంక్షేమంలో గుర్తించి మనం వర్తించాలి. మానవుడు ఎప్పుడు తన గురించి ఆలోచిస్తున్నాడు కానీ సమాజం గురించి, దేశం గురించి, సమాజ సంక్షేమం గురించి ఎప్పుడూ ఆలోచించట్లేదు. ఆలోచించాలి అని చెప్తున్నారు. సమాజమే లేక వ్యక్తి ఏమాత్రం రాణించడు. ఆ వ్యక్తి ఎందున్న శక్తి ప్రేమయే. సమాజం లేకపోతే వ్యక్తి ఉన్నా ఒకటే, లేకపోతే పెద్దలు అంటారు మనం సమాజంలో బతుకుతున్నారా, సమాజంలో నువ్వు మంచిగా ఉంటే నిన్ను మంచిగా అంటారు, లేకపోతే నిన్ను బలానా వాడి కొడుకు ఇంత ఎదవండి అని తిడుతూ ఉంటారు. అలా అనిపించుకోకు అని చెప్పేసి మన పిల్లలకి మనం చెప్తూ ఉంటాము. మనం సమాజంలో ఉంటున్నాం కాబట్టి సమాజ క్షేమాన్ని కూడా మనము ఆశించాలి అని చెప్తున్నారు. ప్రేమ శక్తియే జగత్తును ఏకము చేస్తున్నది. ఇన్ని వేల మంది ఇక్కడ ప్రవేశించుటకు కారణం ఏమిటి? ప్రేమయే మూల కారణము. మనము ప్రతిరోజు ఈ అహంసత్య బోధక సత్సంగంలో దేని వల్ల వస్తున్నాము అంటే ప్రేమ వల్ల. అలాంటి ప్రేమని ఇచ్చిన మామయ్య గారికి హృదయపూర్వక ప్రణామాలు తెలుపుకుంటున్నాను. ఈ ప్రేమ లేక మీరింత దూరం రావటానికి వీలు లేదు. ఈ ప్రేమ ఎట్లా ఉంటున్నది? ఇచ్చి పుచ్చుకునే ప్రేమగా ఉంటున్నది. భగవంతుని ప్రేమ పుచ్చుకోవాలి, నీ ప్రేమ ఇచ్చుకోవాలి. అయితే రెండూ చేరి ఒకే ప్రేమయే. భగవంతుని ప్రేమను పుచ్చుకోవాలి, మన ప్రేమ ఇవ్వాలి, కానీ రెండు ఒకటే ప్రేమ అని చెప్తున్నారు. భగవంతుని ప్రేమయే నీ శరీరమునందు ప్రతిబింబముగా కనిపిస్తున్నది. దీనిని పురస్కరించుకునే మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనస్సష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 7వ శ్లోకం దీనిని అని బోధించాడు గీతాచార్యుడు. సనాతనుడైన భగవంతుని ప్రేమతత్వము సర్వభూతములందు ప్రతిబింబించుతున్నది. ఈ ప్రేమను దుర్వినియోగపరుచుకోవటానికి కాదు ఇచ్చినది, ఇది సద్వినియోగం కావించు.
హృదయములో నింపుకో, పరులకు పంచు, దేశమును ఆనందపరుచు. ఇదే ప్రేమ యొక్క ప్రధాన కర్తవ్యము. కానీ ఈ ప్రేమ తత్వమును మనం గుర్తించుకోలేకపోతున్నాము. సంకుచితమైన ప్రేమగా మనము భావిస్తున్నాము. ప్రేమ అనేది ఎప్పుడు ఇచ్చిపుచ్చుకునేటట్టు ఉంటుంది, కానీ దాన్ని సంకుచితంగా ఆలోచించకూడదు అని చెప్తున్నారు. భగవత్ ప్రేమ ప్రతి మానవుని యందు అణుస్వరూపమై ఉంటున్నది. ప్రాచీన కాలం నుండి భారతీయ మహర్షులు దీనిని స్వాగతం చేస్తూ వచ్చారు. అనిర్వచనీయం ప్రేమ అని చెబుతూ వచ్చారు. ప్రేమ అనేది మాటలకు అందనిది, అనిర్వచనీయమైనది అని చెప్తున్నారు. ఇచ్చారామో భవతి అన్నిటికీ ప్రేమయే ప్రధాన కారణము. ఏ తీపి పదార్థము చేసుకున్నా చక్కెర అనే కామన్ మెటీరియల్ ఉండినప్పుడే ఆ పదార్థంలో తీపి మనకు గోచరిస్తుంది. ఈ చక్కెర లేక మైసూర్ పాక్ లేదు, గులాబ్ జామ్ లేదు, బర్ఫీ లేదు, ఏమీ లేదు. చక్కెర అనేది లేకపోతే ఎలాంటి స్వీట్ చేసుకోవటానికి వీలు లేదు. చక్కెర అనేది ముఖ్యమైనది అని చెప్తున్నారు. అదే రీతిగా నైతికము, భౌతికము, ధార్మికము, ఆధ్యాత్మికం అన్నింటి యందు ఈ ప్రేమ అనే చక్కెర చేరినప్పుడే ఆ వస్తువులకు తగిన విలువ వస్తుంది. మొన్నటి గారు ఆది దైవికము, ఆధ్యాత్మికము వాటి గురించి చెప్పారు. అప్పుడు కూడా ఇదే చెప్పారు. ఈ ప్రేమ అనే చక్కెర చేరినప్పుడే ఆ వస్తువులకు తగిన విలువ వస్తుంది. కనుక ఈ ప్రేమ హృదయము నిండుకు ఉండుంటాలి. అట్టి ప్రేమను నీవు వదులుకుంటున్నావు. పక్కన ప్రవహించే గంగ ఉంటున్నప్పటికీ నీవు కేవలము మంచు బిందువులకై ఆశపడుతున్నావు. చక్కగా ప్రవహించే గంగ ఉన్నా కూడా మంచు బిందువులకి ఆశపడుతున్నారు అని చెప్తున్నారు. నీ దాహమును తీర్చేది గంగా ప్రవాహమే కానీ ఈ మంచు బిందువు కాదు. ప్రతి మానవుని యందు, ప్రతి కణమునందు, అణువునందు ప్రసరించేది ప్రేమ ప్రవాహమే. సర్వత్రా అణుస్వరూపమై ఉంటున్నది ప్రేమయే. ఈ అణువే బ్రహ్మాండముగా రూపొందుతుంది. అణువు లేక బ్రహ్మాండమే లేదు. ఆ అణుస్వరూపమే భగవత్ ప్రేమ. ఈ అణువు కేవలం అణువు మాత్రమే కాదు. అణోరణీయాన్ మహతో మహీయాన్, మహత్తునందు మహత్తుగాను, అణువునందు అణువుగాను ఉంటున్నది. మన ఎందే ఉన్న ప్రేమతత్వమును మనము ఇంకో చోటకి పోయి సంపాదించుకోనక్కర్లేదు. మనలో ఉన్న ప్రేమ ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి సంపాదించుకోక్కర్లేదు. మన ప్రేమను మనం చక్కగా చూపిస్తే చాలు అని చెప్తున్నారు. మానవుడు ఈనాడు ఉద్యోగము చేతను, వ్యాపారము చేతను ధనము ప్రోగు చేసుకుంటున్నాడు. నిజముగా మానవుడు ఆనందము పొందవలనంటే ప్రేమ ధనమును పెంపొందించుకోవాలి. మానవుడు ఉద్యోగం వ్యాపారం చేస్తూ ధనం సంపాదిస్తున్నాడు, కానీ అసలు ఆనందం పొందాలంటే ప్రేమ అనే ధనము ఉంటే చాలు, అదే పెంపొందించుకోవాలి అని చెప్తున్నారు. నీవు ధనమును కంపెనీలో పెట్టుకుంటున్నావు, ఇన్సూరెన్స్ కంపెనీలో పెట్టుకుంటున్నావు, కానీ ఈ కంపెనీలు ఏనాటికి శాశ్వతము కాదు. నీ సర్వస్వమును భగవత్ ప్రేమ అనే కంపెనీలో భద్రపరుచుకో. ఇవేవి ఇన్సూరెన్స్ కంపెనీలో పెట్టినా, దేంట్లో పెట్టినా అవేమీ శాశ్వతము కాదు. సర్వస్వమును భగవత్ ప్రేమకు అర్పితము చేసుకో అని చెప్తున్నారు. అలాంటి భగవత్ ప్రేమ అనే కంపెనీలో భద్రపరుచుకో అని చెప్తున్నారు. నీ డిపాజిట్ ఎప్పటికీ పోదు. ఈ డిపాజిట్ కు డబుల్ గా పెరిగిపోతుంటుంది. నీ ప్రేమ ధనమును అశాశ్వతమైన ఇలాంటి బ్యాంకులలో పెట్టడం చివరికి ఆ బ్యాంకులే నిర్మూలమైపోవటం జరుగుతుంది.
ఇప్పుడు మనం చాలా బ్యాంకుల్లో చూస్తూనే ఉన్నాము, దివాలా తీశారని, బోర్డు తిప్పేశారని అలాంటి వాటిల్లో పెట్టవద్దు, ప్రేమధనముని పెంపొందించుకోమని చెప్తున్నారు. ఇలాంటివి దేనినైనా దొంగలించవచ్చు గాని ప్రేమధనము దొంగతనము జరగటానికి వీలు లేదు. ప్రేమ అనే ధనాన్ని ఎవరు దొంగలించలేరు అని చెప్తున్నారు. బాహ్య బ్యాంకులు కాదు మనకు కావలసినది. మనకు ఈ ప్రేమను ఎక్కడ నింపుకోవాలి? ఏ బ్యాంకులో డిపాజిట్ చేయాలి? హృదయము అనే బ్యాంకులో పెట్టుకుంటే దానికి తలుపులు లేవు, బీగములు లేవు. అయినప్పటికీ సత్యమై నిత్యమై కదలక మెదలక భద్రంగా ఉంటుంది. మొన్న ఒక నిమిషం, సారీ అనుకోకు గిరిజ, చెప్పండి మామయ్య గారు. మొన్న ఈ రాధకింట్లో స్పెషల్ నైట్ గురువారం భజన పెట్టుకుంటే కన్వీనర్ గారు మిసెస్ వచ్చింది, వాళ్ళే మొత్తం అరేంజ్ చేశారు. వీళ్ళింట్లో రాధిక ఇంట్లో ఒక స్త్రీమూర్తి మనకి ప్రసాదాలు చేసి పెడుతుంది. వంట మనిషి అనకూడదు, వంట మనిషి పని మనిషి వేరే వాళ్ళు అంటే మనం కూడా అంటే తేడా లేదు వాళ్ళకి, మనకి మనంతా మనుషులమే. మన్నే మనుషులు అనాలి, వాళ్ళు వంట మనిషి అంటే మన్నే మనుషులు అనాలి. మరి ఎంత ప్రేమగా చూసిందంటే 3 days నేను వచ్చేసి బోర్ని ఏడ్చింది. ఆ రోజు రాత్రి పూట ఈ రెడ్డి గారి మిసెస్ అమ్మాయితో ఒక మాట చెప్తుంది, అమ్మ నువ్వు చాలా చేస్తున్నావు కదా, మా గుళ్ళో కూడా నారాయణ సేవ అవి చేస్తుంటావు అమ్మా, ఆ సేవలకు వస్తుండు, నీకు మిగిలేది. రెడ్డి గారి భార్య ఎంత అమాయకంగా మాట్లాడిందంటే, నీకు నిజంగా మిగిలేది అదేనమ్మా. ఆ నారాయణ సేవ గుళ్ళో అయినప్పుడు రాధిక చెప్తుంది నువ్వు రా అని. అంటే ఎంత అద్భుతం అంటే చివరి అంటే మనం ఇప్పుడు ఇందాక నువ్వు చెప్పినావు ఇన్సూరెన్స్ కంపెనీలో పెడుతున్నారు, పెట్టదంటే షేర్ మార్కెట్ లో పెట్టకుండా ఉంటామో మేము, అవి ఎంతవరకు మనకే తెలుసు. ఆవిడ రెడ్డి గారి భార్య నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది, అమాయకంగా ఉందనమాట. మరి నీకు మిగిలేది ఇదేనమ్మా. సాయిరామ్ సాయిరామ్ సార్, శ్రీనివాస్ రెడ్డి సాయిరామ్. మాకు అదే పని సార్, మంచి వాళ్ళ గురించి తెలుసుకోవడమే, దేవుడి గురించి అలవం మేము. రిమైండ్ ఆల్ ద గుడ్ పీపుల్ ఆల్వేస్. మనకి చేయాల్సిన పని కూడా అది. సాయిరామ్ సాయిరామ్ సార్. కంటిన్యూ గిరిజ. అమృతము అని భావిస్తున్నాం. అమృతము ప్రాకృత జీవితాన్ని సార్థకము గావిస్తుంది. ప్రాకృత జీవకు కొంత రుచి కలిగిస్తుంది, కానీ హృదయమునకే రుచి కలిగించేది ప్రేమామృతము. అమృతము మనము తేనె తాగితే చక్కగా నోటికి తీపిగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది, కడుపుకి మంచిగా అనిపిస్తుంది, జీవకి చక్కగా రుచి తెలుస్తుంది. కానీ హృదయానికి రుచి కలిగించేది మాత్రం ప్రేమామృతమే అని చెప్తున్నారు. కనుక ఈనాడు ప్రేమామృతమును గ్రోలుటకు ప్రతి మానవుడు కంకణము కట్టుకోవాలి. ప్రతి వ్యక్తి ప్రేమ అనే దాన్ని గ్రోలుట తెలుసుకోవటానికి కంకణం కట్టుకోవాలి అని చెప్తున్నారు. త్యాగమునకు పట్టము కట్టినప్పుడే ప్రేమను స్వాగతము చేయుటకు వీలవుతుంది. త్యాగం అనేది పట్టం కట్టిన త్యాగము అలవాటు చేసుకుంటే ప్రేమ అనేది మనకు దగ్గరికి చేరుతుంది అని చెప్తున్నారు. ఈనాడు మనము పట్టము కట్టవలసింది త్యాగమునకు. త్యాగమునకు పట్టము కట్టినప్పుడే ప్రేమను స్వాగతము చేయుటకు వీలవుతుంది. అప్పుడే మన శక్తి సామర్థ్యములు విజృంభించిపోతుంటాయి. దేనిని తలంచినా తక్షణమే ఫలసిద్ధి పొందుతుంది. ఆ అర్పితము గావించిన హృదయానికి ఏనాడు కూడాను అశాంతి కాని అనానుకూలము కాని దుఃఖము కాని ప్రాప్తించదు. దీనిని పురస్కరించుకునే వేదములు నకర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు అని ఉద్ఘాటించాయి. ప్రేమమయుండు శ్రీధరుడు ప్రేమయే అతని దివ్య రూపమౌ. ప్రేమయే సర్వ మానవుల ప్రీతికి తారక మంత్రం. అట్టి ప్రేమ రవంతైన వివరింపగలేక జగంబునందు తత్కామిత సత్ప్రదార్థమిటు గాంచగనుతురతయ్య మానవా. ప్రేమ అనేది
శ్రీధరుడు. అలానే విష్ణుమూర్తి అలంకార ప్రియ విష్ణువు అంటాము, అభిషేక ప్రియ అలాంటి అలంకారాన్ని చూస్తేనే, విష్ణుమూర్తి అలంకారాన్ని చూస్తేనే ఎంతో మైమరిచిపోతాం మనం. అలాంటి ప్రేమమయుడు దివ్య రూపంతో ఉంటాడు. అలాంటి సర్వమానవుల ప్రీతికి తారక మంత్రము ప్రేమ. అలాంటి ప్రేమని జగమునందు సత్ప్రదార్థం ఎవరైనా చూస్తున్నారా? గాంచగా నేర్చురటయ్య మానవ. అలాంటి సత్యమైన ప్రేమ, నిర్మలమైన ప్రేమ ఎక్కడైనా చూస్తున్నామా? చూడగలుగుతున్నామా? తట్టలోనున్న పదార్థము పొట్టలోకి చేరాలంటే నోటికి చేతికి పని పెట్టాలి కదా. ఆ ప్రేమ నీ సన్నిధి ఎందే ఉన్నది. తట్టలో ఉన్న పదార్థం నోటికి చేరాలంటే మనము ఆ చేతికి పని పెట్టాలి. ఆ ప్రేమ నీ పెన్నిది అయి ఉంది, నీకు సమీపమునందే ఉంటున్నది. కానీ నీవు అనుభవించుటకు తగిన ప్రయత్నము చేయటం లేదు. నీ దగ్గర ఎంత ప్రేమ ఉన్నా దాన్ని అనుభవించే ప్రయత్నము నువ్వు చేయటం లేదు. తట్టలో పెట్టుకొని పొటాటో, చపాతి అని ఎన్ని పర్యాయములు చెప్పినా పొట్ట నిండుతుందా? చేతితో తీసుకో, నోటిలో పెట్టుకో, గొంతులో వేసుకొని మింగు. అప్పుడు నేను నీలో ఉన్న వైశ్వానరుడు సర్వత్రా సప్లై చేసి సర్వశక్తులు సమకూరుస్తాడు. ఎదురుకుండా పెట్టుకొని తినకుండా అబ్బాయి బాగుంది అని అనుకుంటే ఆకలి తీరదు. అది నోట్లో పెట్టుకొని తింటే కడుపులో ఉన్న వైశ్వానరుడు సర్వత్రా చేసి మనకు శక్తిని ఇస్తాడు అని చెప్తున్నారు. భగవంతుడు అంతా ప్రేమమయుడు. దివ్యమైన ప్రేమ మన చుట్టూ ఉంటున్నది. అయితే మనము దీనిని చేతితో అనుభవించాలి. చేతితో అనుభవించడం అంటే ఏమిటి? రామ కృష్ణ గోవింద అని భజన చేయాలి. చేతితో అనుభవించటం ఏమిటి అంటే రామకృష్ణ గోవింద, రామకృష్ణ గోవింద నారాయణ అని భజన చేయాలి అని చెప్తున్నారు. నోటితో సంకీర్తన చేయాలి, నోటితో చక్కగా భగవన్నామాన్ని స్మరించాలి అని చెప్తున్నారు. నీకు నిజముగా భగవంతుడు కావాలనుకుంటే ప్రహ్లాదుని వలె నిరంతరం స్మరించు. ఓం నమో నారాయణ అని రాధ, మీరా వీరి వలె నిరంతరము భగవంతుని ప్రార్థిస్తారా? నీకు నిజంగా భగవంతుడు కావాలంటే ప్రహ్లాదునిలాగా, ధ్రువునిలాగా, అలా మార్కండేయునిలాగా అలా అందరినీ తలుచుకుంటూ నిరంతరము భగవన్నామాన్ని, భగవంతుని ప్రార్థించాలి అని చెప్తున్నారు. అలానే రామకృష్ణుని వలె నిరంతరము భగవంతుని దర్శనము నిమిత్తము వెక్కి వెక్కి ఏడ్చు. రామకృష్ణ పరమహంస కాళీమాత కోసం ఎప్పుడు ఎక్కి ఎక్కి ఏడ్చేవారట. ఆవిడ కనపడకపోతే ఆ రోజు ఆయనంతా ఏడుస్తూనే ఉండేవారట. అప్పుడే భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. ఎవరి కోసం ఏడవాలి అంటే భగవంతుని కోసమే ఏడవాలి అని చెప్తారు. భగవద్గీత ముందు ఏడ్చినప్పుడు చెప్పలేదు, చివరికి ఏడ్చినప్పుడు చెప్పలేదు. ఎప్పుడు ఏడవాలో అప్పుడే ఏడ్చారు. కాబట్టి అర్జునునికి గీతాచార్యుడు భగవద్గీతని బోధించాడు అని చెప్తారు. ఈనాడు అల్పమైన స్వల్పమైన విషయములకు కంటిదారలు కారుస్తున్నారే కానీ దైవానుగ్రహ నిమిత్తమై కంటిదారలు కార్చటం లేదు. ప్రతి చిన్న విషయానికి ఏడుస్తూ ఉంటారు. అది చిన్న చిన్న విషయాలకు కూడా ఏడవటం కాదు, భగవంతుని కోసం ఏడవమని చెప్తున్నారు. మొన్న నేను మాధవి గారి సత్సంగం విన్నప్పుడు మాధవి గారు చెప్పారు, కృష్ణారావు గారు అన్నారట, నా దగ్గర ఏడిస్తే ఏం ఉపయోగము, స్వామి దగ్గరికి వెళ్ళి ఏడు అని చెప్పారట. అది గుర్తొచ్చింది సాయిరా. స్వామి దగ్గర, నా దగ్గర ఏడిస్తే ఏం ఉపయోగం, భగవంతుడి దగ్గర ఏడ్చు అంటే భగవంతునికే చెప్పుకుంటే ఆవిడది ఆరోగ్యం కుదుటపడింది అని చెప్పేసి మొన్న చెప్పారు. మనం ఏడిస్తే భగవంతుని కోసమే ఏడవాలి కానీ మామూలు వాటి కోసం ఏడవకూడదు అని చెప్తున్నారు. దైవానుగ్రహ నిమిత్తమై కంటిదారలు కార్చటం లేదు. ఈ కంటిదారలు నీకు ఎట్లా వస్తున్నాయి? 2 రకమైన కంటిదారలు ఉంటున్నాయి. ఆనంద భాష్మములు ఒకటి, శోక భాష్మములు రెండవది. ఆనంద భాష్పాలు అంటే మనకు చక్కగా ఏదైనా మంచి విషయం, అసలు ఏదైనా జరిగితే నేనే ఉన్నాను, మా బాబుకి ఉద్యోగం వచ్చింది, ఎంత ఆనందమో. అలానే ఏదైనా బాధ వస్తే బాధ, ఆ రెండింటి గురించే చెప్తున్నారు. ఈ ఆనంద భాష్మములే
భగవంతునికి అర్పితము చేయవలసింది. అలా ఆనందంతో భగవంతునికి మనము అర్పిస్తే అదే ఆనంద బాష్పాలు, అదొక్కటే భగవంతునికి మనము అర్పించవలసింది అని చెప్తున్నాం. రుక్మిణి కృష్ణుని తీర్చే నిమిత్తమై అక్కడికి వెళ్ళి కృష్ణ నామమునకు కృష్ణ రూపమునకు కృష్ణనామమే సరైన తూకమంటుంది. నామమునకి రూపమునకి వేరు లేదు, రెండు ఒకటే అని రుక్మిణి కృష్ణుని తులసి దళంతో తీస్తే అది తూకింది. పత్రమో పుష్పమో ఫలమో తోయము భక్తి కలిగిన వానికి వసెడవగుట సత్యమేని కృష్ణ నీవు ఈ తులసి దళమునకు తూగుదువుగాక. పత్రం గాని పుష్పం గాని ఫలం గాని తోయం గాని. అలానే మనకు 9వ అధ్యాయంలో 26వ శ్లోకం గీతాచార్యుడు చెప్పిందే, పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త్యా ప్రయచ్చది. ఆ శ్లోకం చెప్తారు. అదే రుక్మిణి మాత సత్యమేనా ఈ తులసి దళముతో నువ్వు తూకుతావు అని చెప్తారు అన్నది. ఆ తులసి దళము ఎలాంటిది? తులసి దళం ఎలాంటిదో చెప్తున్నారు. పవిత్రమైన గుణములతో చేరినది. ప్రేమయే తులసి దళము. కేవలము నామము చెప్పినంత మాత్రమున రూపము సరైన తూకమునకు రాదు. నామం చెప్పినంత మాత్రాన రూపమునకి సరైన తూకము రాదు అని చెప్తున్నారు. తులసి దళాల్లో ఎటువంటి గొప్పమైన ఔషధ గుణాలు ఉన్నాయో పెద్దలందరూ చెప్తారు. ఏదైనా జలుబు వచ్చినా తులసి దళాలు నవ్వులు నీకు జలుబు దగ్గు అన్ని పోతాయి అని చెప్తారు. తులసి దళంలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి అని చెప్తున్నారు. అలానే రూపమునికి సరైన తూకము నామము చెప్పినంత మాత్రాన రూపానికి సరైన తూకమునకు రాదు అని చెప్తున్నారు. భౌతిక దేహమును భౌతిక నామంతో స్మరించినంత మాత్రమున తూకదు. ప్రాకృత దేహము అప్రాకృత నామం చేతనే తూకుతుంది. ఇవి ప్రవృత్తి లక్షణములు. అంటే సాధారణంగా భగవంతుని తెలిస్తే జరగదు. అచంచలమైన భక్తి విశ్వాసంతో సర్వస్య శరణాగతి చేస్తే భగవంతుడిని తలుచుకుంటే ఖచ్చితంగా తూకుతుంది అని చెప్తున్నారు. దేహము యొక్క లక్షణములు. నామము నివృత్తి లక్షణం. నారదుడు సామాన్యుడు కాదు. అమ్మా రుక్మిణి, నీవు ప్రవృత్తి మార్గంలో పోతున్నావు. నివృత్తికే కృష్ణుడు చిక్కుతాడు. నువ్వు ప్రవృత్తి మార్గంలో వెళ్తున్నావు కానీ కృష్ణుడు ప్రవృత్తి మార్గానికి చిక్కడు. నివృత్తి మార్గమే ఉంటేనే కృష్ణుడు చిక్కుతాడు. ఈ ప్రవృత్తి మార్గంలో కృష్ణుడు తూగేటట్టుగా ఉంటే సత్యభామ కావలసినన్ని ఆభరణములు వేసింది కానీ తూగలేదే. దీనికి తూగేవాడు కాదు కృష్ణుడు అని బోధించాడు. నారదుడు చాలా గొప్పవారు. నారదుడు రుక్మిణి దేవికి నువ్వు ప్రవృత్తి మార్గంలో వెళ్తున్నావు, ప్రవృత్తి మార్గంలో సత్యభామ చేసిన తూకలేదు అని ఆవిడికి తెలియజేశారు. అప్పుడు ఆమె తన చేతిలోని తులసి దళమును కృష్ణార్పణం అని వేసింది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని చెప్తాము. అలా కృష్ణార్పణం అని ఆవిడ వేసింది. కృష్ణనామము కృష్ణ రూపమును సమానంగా తూచింది. కృష్ణార్పణం అన్నప్పుడు కథ గుర్తొస్తుంది సాయిరాం, పూర్తిగా గుర్తు రావట్లేదు. ఒక ఆవిడ పిడకలు కొట్టినా ఏ పని చేసినా ప్రతిదానికి కృష్ణార్పణం అని చెప్పటం, ఆ కృష్ణుడి దగ్గరికి అవన్నీ పడటం ఎక్కడో చదివింది, పూర్తిగా గుర్తు రావట్లేదు సాయిరాం. తులసి దళము ఎక్కువ బరువు అయింది కనుక కృష్ణుడు రుక్మిణికి వశమైపోయాడు. ధన కనక వస్తు వాహనాదులతో భగవంతుడు తూగడు. భగవంతుడు ఎప్పుడు ధన కనక వస్తు వాహనాల గురించి అవి ఇస్తే భగవంతుడు ఎప్పుడు తూగడు. భగవంతుడికి కావాల్సింది భక్తి, ప్రేమ, విశ్వాసము. అధికారములతో భగవంతుడు తూగడు. విద్యామేధలతో భగవంతుడు తూగడు. ప్రేమ చేత మాత్రమే భగవంతుడు తూగుతాడు. భగవంతుడు ప్రేమ ద్వారానే మనకు వశమవుతాడు గాని ప్రేమ లేకపోతే భగవంతుడు వశమవడు అని చెప్తున్నారు. నీవు భగవంతుని తూచాలనుకుంటే
ప్రేమ ప్రేమ ప్రేమ. ఈనాడు ఎక్కడైనా చూడండి, ప్రేమయే శూన్యము. తల్లి బిడ్డల ప్రేమ కూడాను మనం సరిగా అనుభవించలేకపోతున్నాం. స్వామి చెప్తున్నారు, తల్లి బిడ్డల మధ్య ప్రేమ కూడా అవును. తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలకు వెళ్తారు, ఆ పిల్లలు వేరే ఆయాల దగ్గర పెరుగుతారు. మొన్న ఈ మధ్య కాలంలోనే ఒక క్లిప్పింగ్ చూసాము. ఎక్కడో తల్లిదండ్రుల కన్నా వెళ్ళిపోతుంటే ఆయాన్ని పట్టుకొని వాళ్ళు ఏడుస్తారు. ఆ వీడియో చాలా బాధాకరంగా ఉంది. తల్లిదండ్రులు కూడా చూడాలి. ఆ అమ్మాయి వెళ్ళిపోతుంటే ఆ పనిచేసే సర్వెంట్ అని అనకూడదు, అంత సేవ చేసిన అమ్మాయి వెళ్తుంటే వాళ్ళు ఎంత పట్టుకొని ఏడ్చారో ఈ మధ్య కాలంలోనే వీడియో చూసాను సాయిరా. అలా ఉంటుంది ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర కూడా ప్రేమ అని పిల్లలు అనుభవించలేకపోతున్నారు అని చెప్తున్నారు. భగవంతుని ప్రేమ నఖశిఖ పర్యంతము ఉంటున్నది. చక్కెరతో చేసిన బొమ్మలో ముక్కు తుంచి నోట్లో వేసుకున్నా తీయగానే ఉంటుంది, చెవి తుంచి నోట్లో వేసుకున్నా తీయగానే ఉంటుంది, వేలు తుంచి నోట్లో వేసుకున్నా తీయగానే ఉంటుంది. కారణం ఏమిటి? సర్వము చక్కెరమయమే. చక్కెరతో చేసిన పంచదార చిలుక అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఏది తుంచినా తీపే తెలుస్తుంది. సర్వము చక్కెరమయమే అని చెప్తున్నారు. కనుక భగవంతుడు అంతా ప్రేమమయమే. అట్టి మధుర ప్రేమ మీరు పెంచుకున్నప్పుడే మీకు ప్రేమ స్వరూపుణ్ణి అడిగే అధికారము ప్రాప్తిస్తుంది. అలాంటి మధురమైన ప్రేమను పెంచుకున్నప్పుడే భగవంతుడిని అడిగే అధికారము మనకు ఉంటుంది. నీలో ప్రేమ లేక భగవంతుని అడిగే అధికారము నీకు ఏమాత్రము లేదు. నీలో ప్రేమ అనేది లేకపోతే భగవంతుడిని ఏ విధమైన కోరిక కోరే అధికారము, అడిగే అధికారము లేదు. దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలు హృదయంలో నింపుకుని నిర్మలము, నిశ్చలము, నిస్వార్థము అయిన ప్రేమ స్వరూపిని ప్రార్థిస్తే ఏ మాత్రము ఉపయోగము లేదు. మనసులో అన్ని చెడు ఆలోచనతో ఉండి భగవంతుని ప్రార్థిస్తే ఏ విధమైన ప్రయోగము లేదు. ఎప్పుడు నిర్మలంగా లేకపోయినా పూజ రూములోనైనా నిర్మలంగా ఉంటే ఆ పవిత్రమైన ప్రేమ నీకు ప్రాప్తిస్తుంది. భగవంతుని దగ్గర కూడా కూర్చొని ఒకళ్ళు పూజ చేసుకుంటుంటే నేను పూజ చేసుకుంటున్నాను, ఎవరొచ్చినా నేను జపం చేసుకుంటున్నాను, ఎవరొచ్చినా పిలవద్దు అని చెప్పి ఒక అత్తగారు కోడలతో అంటుందిట. ఆ కోడలు సరే అత్తయ్య గారు అంటే ఇలా మాల తిప్పుతూ ఉంటుందిట. ఉండేసరికి తలుపు కొడితే కోడల్ని పిలిచి విసిరి బట్టలు ఇచ్చాను, ఆ విసిరి బట్టలు వచ్చాయో లేదో వెళ్ళి చూడు, విసిరి బట్టలు వాడొచ్చాడేమో అని చెప్పి అంటే వెళ్ళి ఆ విసిరి బట్టలు లోపల పెడుతుందిట. ఇంకొకసేపటికి ఇంకోటి మోగితే నేను చెప్పులు బాడు చేయించుకోవడానికి చెప్పులు వాడికి ఇచ్చాను, వాడొచ్చాడేమో చూడు. అలా 3 సార్లు అంటే అంతలోకి వాళ్ళ ఫ్రెండ్ వస్తుందిట. మీ అత్తగారు ఏం చేస్తున్నారమ్మా అని ఆ కోడల్ని అడిగితే ఇప్పుడేనండి విసిరి షాప్కి వెళ్ళొచ్చారు, తర్వాత చెప్పులు వాడికి వెళ్ళొచ్చారు, ఇప్పుడు పూజలో కూర్చున్నారు అని అంటుంది. అనేసరికి వాళ్ళ అత్తగారు లేచి ఏంటమ్మాయి నా గురించి ఇలా చెప్తున్నావు, నేను ఎప్పటి నుంచో జపం చేసుకుంటూ ఉంటే అలా చెప్తావా నా గురించి అని గట్టిగా దబాయిస్తారు. అదేంటి అత్తయ్య గారు మీరు జపం చేస్తున్నా అని అంటున్నారు కానీ మధ్యలో ఎన్నో విషయాలు వచ్చాయి కదా, ఆ విషయం గురించే నేను చెప్తున్నాను అంటే పూజ చేసేటప్పుడు కూడా మనసులో ప్రశాంతత, చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్టు మీరు ఇలా చేశారు అని చెప్పి ఆ కోడలు చెప్తుందిట. అలానే ప్రేమ అనేది ఎప్పుడు మనసులో ఉంచుకోవాలి. ఏ పని చేసినా చక్కగా చేయాలి, పూజ రూపంలో కూడా నిర్మలంగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. లోకములో ఎందరో ఉపన్యాసములు చేసేవారు ఉన్నారు, ఎందరో హృదయమును కరిగించి కదిలింపచేసే ఉపన్యాసములు ఇచ్చే మహనీయులు ఉన్నారు. కానీ ప్రయోజనం ఏమిటి? కేవలం ఉపన్యాసములతో కాలము గడుపుతున్నారు కానీ ఆచరణ శూన్యముగా ఉంటున్నది. చాలా మంది గొప్పవారు చక్కగా ఉపన్యాసాలు ఇస్తారు, చాలా గంటల కొద్ది చక్కగా చెప్తారు, చాలా వింటాము, కానీ దాని వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు. ఆచరణలో ఉంటున్నది ఆనందము.
ప్రచారంలో ఆనందము లేదు. ఆచరణలో చేస్తేనే ఆనందం ఉంటుంది, కానీ ప్రచారం చేస్తే ఆనందం అనేది ఉండదు. టన్నులు ఉపన్యాసాలు ఇచ్చేదానికంటే 1 ఔన్స్ ప్రేమను త్రాగండి, అప్పుడే ఆ ప్రాప్తి లభిస్తుంది. ఉపన్యాసాలు ఇవ్వటం కాదు, భగవంతుని దగ్గర కూర్చొని ఒక్క మనస్ఫూర్తిగా భగవంతుని పూజిస్తే మనకు ప్రేమతో ఉంటుంది, ప్రేమతో భగవంతుని ప్రాప్తి మనము పొందుతాము అని చెప్తున్నారు. భగవంతుని ప్రేమ ఒక లైట్ హౌస్ వలె నీకు మార్గము చూపిస్తుంది. ప్రేమ స్వరూపులారా, మీరు నిజముగా భక్తిని కోరుకుంటే దివ్య ప్రేమను మీరు ఆశ్రయించండి. భగవంతుని మీద నిశ్చలమైన ప్రేమను కోరుకుంటే, దివ్య ప్రేమను కోరుకుంటే భగవంతుని ఆశ్రయించండి. మీ పాపము రెండింటిని చల్లార్చి మీ ఆకలి తీరాలంటే ఆ దివ్య ప్రేమను భుజించండి. తాపము గాని, కోరికలు, మన బాధలు గాని ఏవైనా తీరాలంటే ఆ రెండింటిని చల్లార్చి భగవంతుని ప్రేమను మీరు భుజించండి అని చెప్తున్నారు. మీరు లోకబంధమైన బాధల చేత, కష్టముల చేత నిరాశ నిస్పృహలకు గురై ఉంటున్నారు. మీరు బాధల చేత, కష్టాల చేత నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు అని చెప్తున్నారు. నిర్విరామ కృషిచే, నిరంతర తాపత్రయములచే, అంతులేని ఆశలచే, అర్థము కాని ఆవేదనచే కృషించే మానవునకు సరి అయిన దాహము తీర్చేది ఈ ప్రేమ ఒక్కటి మాత్రమే. భగవంతుని ప్రేమ ఒక లైట్ హౌస్ వలె ఉంటుంది, అదే నీకు మార్గము చూపించేది, ఎప్పుడూ మార్గము చూపిస్తుంది. ప్రేమ ఒకవైపు ఉంటే నీవు మరొక వైపు ప్రయాణము చేస్తే ఈ ప్రేమను పొందలేవు. లైట్ హౌస్ వైపే ప్రయాణము చేయాలి. ప్రేమ ఒకవైపు ఉంటే మనం ఇంకో వైపు ఉంటే ఆ ప్రేమ మనకు చేరదు. ప్రేమ ఎటు ఉంటే అటు మనము ప్రయాణం చేయాలి. జీవితం అనే పడవలో సంసారం అనే బరువు బాధ్యతలను వేసుకున్నావు, కానీ ఎన్ని బాధలుండినా ప్రేమ వైపే ప్రయాణము చేయించు పడవను, తప్పక నీవు గమ్యమునకు చేరుతావు, విజయము పొందుతావు, ధన్యుడవు అవుతావు. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా ప్రేమ వైపు ఉంటే ఎటువంటి కష్టము మనకు దరి చేరదు. భగవంతుని వైపు ఉంటే మనము ధన్యులం అవుతాము అని చెప్తున్నారు. ఓం శ్రీ సాయి. కంక్లూడ్ చేస్తాను. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం యద్భవేత్ తత్సృజ్యం క్షమ్యతాం దేవ నారాయణి నమోస్తుతే. ఈ అనుగ్రహాన్ని ప్రసాదించిన స్వామికి, ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మీనారాయణ మామయ్య గారికి, ఇప్పటిదాకా విన్న సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ప్రణామం తెలుపుకుంటూ అందరికీ సాయిరాం. థ్యాంక్ యూ గిరియ. ప్రేమ అంటే చాలాసేపు చెప్పావు. ప్రేమ అంటే మాటల్లో చెప్పేది కాదు, గంటల తరబడి ఉపన్యాసాలు ఇచ్చేది. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ that I enjoyed last 7 days. I think you also enjoyed. మీ ఊళ్ళలో ఆనందం పొంది వస్తున్నాను, మీరు కూడా ఆనందం పొందు. ప్రేమ అంటే ఆనందపరిచేది, ఆనందాన్ని పంచేది. దగ్గర సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఎన్ని చేస్తే ఉపయోగం ఉంది. మా సార్ చెప్పారు నిన్న, పూర్తిగా ప్రేమ లేని బ్రతుకు ప్రేత బ్రతుకు. ఎస్, ఇది డెడ్ బాడీ, నో యూస్. తోలు తిక్కి అనమాట ప్రేమ లేకపోతే. అంటే అంత ఇంపార్టెంట్ అంటే మీకు నేను చెప్పాలండి, అందరు తల నిలిచిన వాళ్ళకి ప్రేమ గురించి నేనే చెప్తా. ప్రేమ ఎంత మధురమో మరొకసారి తెలిసింది నాకు ఈ వారంలో. ఎంత మధురంగా ఉంటుంది ఆ ప్రేమ. అది లేకపోతే నన్ను ఎవరు ఆదరిస్తారండి?
ఎప్పుడు పోతారా వీడు కొంపలోంచి ఎదురు చూసేవారు. కేవలం ఆ ప్రేమ చేతనే మేము బందీకృతులు అయ్యామండి. వదలలేక ఒక్కొక్క ఊరు వదిలి చివరికి మా ఊరు రావాల్సి వచ్చింది. అలా ప్రేమతోనే బతికినంత. రంబారు టుడే వీ హ్యావ్ 2 బ్యూటిఫుల్ మెసేజెస్. కొంత స్వామివారి పిల్లలకి ప్రశ్నోత్తర ఉపనిషత్తు గురించి ఈ మధ్య కాస్త బయటకు వెళ్ళటం వల్ల వేరే సత్సంగాల వల్ల ఐఎమ్ అనేబుల్ టు కంటిన్యూ ద సీక్వెన్స్ ఏదైతే ఏముంది. సో లెట్స్ హ్యావ్ డిస్కస్ అవర్ ప్రశ్నోత్తర ఉపనిషత్, దెన్ గో టు టుడేస్ ప్రాసెస్. గుర్తుజ గిరిజ లాస్ట్ 10 నిమిషాలను మాట్లాడుతుందా నరసింహస్వామి గురించి. బ్యూటిఫుల్ అనాలిసిస్ అబౌట్ ప్రశ్నోత్తర ఉపనిషత్. మనం ఆల్రెడీ విల్ డెల్ ది సబ్జెక్ట్. దివ్యాత్మ స్వరూపులారా, దర్శకుడు తగిన భక్తి శ్రద్ధలతో కాలానుగుణంగా కృషి సల్పినతో దేశంలో దుర్భిక్షము అనేది ఉండదు. భక్తి శ్రద్ధలతో భగవంతుని స్మరించి కీర్తించి భజించినతో సర్వపాపములు పరిహారం అవుతాయి. ఇక నిశ్చలమైన మౌనం పాటించినతో కలహములు ఏమాత్రము కలగవు. మౌనము కలహానికి విరుద్ధము. దీన్ని ప్రాచీన మహర్షులు గొప్ప ఆదర్శంగా నోరు మూసి కూర్చోవటం ఒకటి గొప్ప సాధన. ఇంతకంటే గొప్ప సాధన లేదండి. ఎక్కడి బోక్కులు, హిమాలయాల బోక్కులు, జంగల్ బోక్కుల్లో కొంపలో కూర్చుని నోరు మూసి కూర్చుంటే చాలు. ఇట్స్ అట్మోస్ట్ సాధన. మాటల చేతనే కలహములు అభివృద్ధి అవుతున్నాయి. మాటల యందే మానవుని సుఖ దుఃఖములు ఇమిడి ఉంటున్నాయి. కనుక మాటలను ఎంత తక్కువగా ఉపయోగపడితే దుఃఖం అంత తక్కువగా ఉంటుంది. అయితే మౌనం అనేది వాగ్బంధన మాత్రమే కాదు. నోరు మూసి కూర్చున్నానంటే సరిపోదు, మైండ్ ఎక్కడెక్కడ తిరిగి వస్తుంది. ఆ ఊరు పోతుంది, ఈ ఊరు పోతుంది, ఇంకా అక్కడ ఉండలేదే, ఇక్కడ ఉండలేదే, ఆడబెట్టింది తినలేదే. షటప్ యువర్ మౌత్ బాగానే ఉంది. మనసునందు సంకల్పాలు కూడా విపరీతంగా ఉండరాదు. చాలా మంది శనివారం అని, సోమవారం అని, గురువారం అని మౌనం పాటిస్తుంటారు. ఈ విధంగా వాక్కును అదుపులో పెట్టుకోవడం మంచిదే. బట్ దానికి మౌనం అనే పేరు సార్థకము కాదు. మా దగ్గర ఉన్నారుగా డి శాస్త్రి గారి ఫ్రెండ్. అయ్యప్ప దీక్షలో 40 రోజులు దీక్షలో 40 దీక్షలు మౌనంగా ఉంటాడు. మరి 40 రోజులు మౌనంగా ఎట్లుంటాడంటే ఈ యొక్క హోటల్లో బిల్లోడి దగ్గర ఇప్పుడంటే కంప్యూటర్లు వచ్చినాయి. పూర్వకాలంలో ఒక పెన్ను, చెవిలో పెన్ను, పెన్సిల్. మీరు ఎప్పుడైనా హోటల్ పోతే, మేము ఎప్పుడు హోటల్లో తింటుంటాం కనుక మాకు తెలియదు. మీరు ఎవడు హోటల్లో తింటా కనుక మీకు తెలియదు. చెవిలో పెన్ను, పెన్సిల్ పెట్టి ఒక చిట్టి ప్యాడ్ మీద ఇంత బిల్లు వేసి ఇచ్చేవాడు పూర్వకాలంలో. ఇప్పుడు 40 రోజులు మౌనం ఉన్నవాడికి మా అవసరాలు ఉండవా? అంటే చెవిలో పెన్ను, పెన్సిల్ ఉంటుంది. ఆ నల్ల డ్రెస్లో ఒక చిన్న ప్యాడ్ లాగా ఉంటుంది. వాక్ మౌనాన్ని పాటించేవారు ఏదైనా అవసరం వచ్చినప్పుడు పలక పైనను, కాగితం పైన రాసి చూపిస్తుంటారు. లేకపోతే అనేక రకమైన సంజ్ఞ చేస్తుంటారు. అనగా ఏమిటి? వారికి లోపల సంకల్పాలు ఉంటాయి, అవి వాక్ రూపంలో బయటికి రావటం లేదు. నిన్నే చెప్పిన అక్కడ ఎక్కడో మన అదృష్టవంతులు, ఆ కుక్కకు మాట్లాడాలని ఉంది పాపం. గిరిజా వాళ్ళతో కుక్కకు తాపత్రయం ఉంది. ఏం మాట్లాడుతుంది? ఏమి హావభావాలు వ్యక్తం చేస్తుంది? మొహంలో చేస్తుంది, అర్థమైంది నాకు. బట్ ఇట్ కెనాట్ ఎక్స్ప్రెస్. వాక్ రూపంలో చెప్పలేదు. మనకు భగవంతుడు కేవలం మానవుడికి మాత్రమే ఇచ్చాడు. ఏ జీవరాశి కూడా పాపం ఆవు కూడా మాట్లాడడం ఉంటుంది, పిలకలు మాట్లాడాలి ఉంటాయి. మరి మాటలు వచ్చిన మనిషి మనం ఏం చేస్తున్నాం మనమే ఆలోచించుకోవాలి.
అవి వాక్కు రూపంలో బయటకు రావటం చేత కానీ వికారమైన చేష్టలుగా వ్యక్తం అవుతాయి. నోటితో చెప్పలేడు, వ్రతభంగం అవుతుంది. అతడు సినిమాలో చూసారా? ఎవరన్నా అతడు సినిమాలో క్రికెట్ బాల్ ఏదో కొట్టాడట, అది ఎవడని చెప్పండి డైలాగు, కిందకు వస్తుంది. ఇడ్లీ బాగాలేదా, చట్నీలో ఉప్పు లేదా, భలే ఉంటుంది సీన్ చూడండి. అంటది, చెప్పదు, పంటి నొప్పే అంటాడు. అలా ఉంటుంది మన మౌనం. దీనికి ఉదాహరణ, మౌనవ్రతాన్ని పాటిస్తున్న ఒకరికి కాఫీ కావాలి. వాడు తన సర్వెంట్ని చూసి కాఫీ కావాలన్నట్లుగా సంజ్ఞ చేశాడు. తన యజమాని మంచినీళ్ళు కావాలంటున్నాడేమో అని భావించి ఆ సర్వెంట్ గ్లాసులో నీళ్లు తీసుకొని వస్తాడు. తనకు నీళ్లు వద్దన్నట్లుగా యజమాని ఊహూ అంటాడు. వెంటనే సర్వెంట్ ఆ నీళ్ళ గ్లాసు వెనుకకు తీసుకుపోయి తిరిగి ఒట్టి చేతులతో వస్తాడు. ఇంకా యజమాని వికారమైన చేష్టలతో తన కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. ఈ విధమైన వికారములతో మౌనాన్ని పాటిస్తున్నారు ఈనాటి కలియుగంలో. చేయట్లేదండి, చేయకపోతే మీరు ఎటువంటి వాళ్ళు చూడలేదంటే గ్రేట్, మీరు చేయలేదంటే ఇంకా గ్రేట్. ఇది కాదు మౌనం యొక్క అర్థం. అసలు సంకల్పంలే రాకుండా చూసుకోవాలి. ఒకవేళ సంకల్పంలో కలిగే అవకాశం ఉంటే మనుషుల మధ్యలో ఉండరాదు. ఒంటరిగా ఏదో ఒక రూమ్లో ఏదైనా సద్గంధమును పఠించడమో లేక నామస్మరణ చేయటమో ప్రారంభించాలి. ఈ విధంగా సంకల్పములు అదుపులో పెట్టుకున్నప్పుడు కలహములకు అవకాశమే ఉండదు అంటున్నారు స్వామి. అజాగ్రత్త ఏంది భయం ఆవిర్భం అవుతుంది. నేను ఉన్న 2-3 రోజులు వర్షం పడుతుంది, జాగ్రత్త మామయ్య గారు అంటుంది బయటికి పోతే మా అమ్మాయి. అజాగ్రత్త ఏంది భయం ఆవిర్భవిస్తుంది. జాగ్రత్తగా ఉంటే మనకు ఏ విధమైన భయం ఉండదు. అజాగ్రత్త కారణం అడిగితే రీజన్ ఏమిటి? శ్రద్ధ లేకపోవటమే. అజాగ్రత్త వలన ప్రమాదమును మన దారింది గిరిజ చెప్పిపోయావని లక్కీలు బతికిన మీ దొడ్లో లోపలికి వచ్చేటప్పుడు ఐ కంట్రోల్ మైసెల్ఫ్, లేకపోతే కూర్చోబయలేదు. ఐ కంట్రోల్ మైసెల్ఫ్ లోపలికి వచ్చేటప్పుడు. అప్పటికి జాగ్రత్తగా నేను ఎంతో కేర్ఫుల్గా నడిచాను వర్షంలో. అజాగ్రత్త వలన ప్రమాదము సంభవిస్తాయి. ప్రమాదం వల్ల దుఃఖములు అనుభవించవలసి వస్తుంది. అందుకని ఆదిశంకర్ల వారు తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నారు. మానసిక సంకల్పాలు ఎప్పుడు ఎక్కడ ఎవరిపైన ఏ విధంగా ప్రచురిస్తాయో తెలుపుటకు వీలు కాదు కదా. ఒకనాడు శంకర్ల వారు ప్రయాణమై వస్తున్నారు. తుంగభద్ర నది తీరమందు ఒక చోట పాము కప్ప సమత్వముగా స్నేహంగా ఉండటం చూశాడు. ఎండ అధికంగా ఉండటం వలన సర్పం పడగ విప్పి కప్పకు నీడనివ్వటం కనిపించింది. ఆ ప్రదేశము ద్వేషరహితమైందని గుర్తించి అక్కడే శృంగేరి పీఠమును స్థాపించాడు. క్షేత్ర మహిమ. గుళ్ళు కూడా గోపురాలు ఇప్పుడంటే ఎక్కడ పడితే అక్కడ కడుతున్నారు. పూర్వకాలం అట్లా కట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎవడు దానం చేస్తే అక్కడ కడుతున్నారు. నిజంగా ఆ ప్లేస్ లో ఎటువంటిది ఎవడు మనం వీఆర్ నాట్ స్టడీయింగ్, వి వాంట్ టు డోనర్ ఓన్లీ. ఆ ప్రదేశము ద్వేషరహితమైన గుర్తించి అక్కడే శృంగేరి మఠం స్థాపించాడు. దీని అంతరార్థం ఏమిటి? స్థానము కూడా పవిత్రంగా ఉండాలి. స్థాన బలము స్థాన మహిమ అంటుంటారు. అక్కడ కొన్ని పద్ధతులను నియమించాడు. 20 శిష్యులు దండములను పట్టుకొని తస్మా జాగ్రత్త జాగ్రత్త అని పలుకుతూ ద్వారం ముందు అటు ఇటు తిరుగుతూ ఉండాలి. అనేక మంది పండితులు, జ్ఞానులు, విరాగులు ఆశ్రమంలో ప్రవేశించి అతనికి శుశ్రూషలు చేస్తూ వచ్చారు.
ఇవన్నీ చూశారు శంకరులు వారు. ఆహా, నేను ఒక వ్యక్తిని ఈ జగత్తునందు ఆకర్షించే గౌరవ మర్యాదలు అనుకున్నాను అని అనుకున్నట్ట. ఈ సంకల్పం అతనికి వచ్చిన తక్షణమే తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని హెచ్చరిక విన్నట్ట. చూసారా? ఈ శబ్దం వినేప్పటికి తాను అహంకార పడుతున్నట్లు గ్రహించాడు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః అంత్యకాలే మహా దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి. పంపులో ఉండి మాతా నాస్తి, పితా నాస్తి అంటే చెల్లదు. పంపులో ఉన్నప్పుడు హ్యావ్ టు పెర్ఫార్మ్ అవర్ డ్యూటీస్. ఈ విధమైన ఆవేదన శంకర్ల వారి యందు ప్రారంభమైంది. కనుక మౌనం వహించినప్పుడు ఆ మౌనాన్ని భంగపరిచే సంకల్పాలు కూడా వస్తుంటాయి. డెఫినెట్. మామూలుగా కంటే కళ్ళు మూసి కూర్చున్నప్పుడు పిచ్చగా వచ్చే ఆలోచనలు వస్తుంటాయి. వాటికి మనం వెరువరాదు. సంకల్పాలు వచ్చినప్పటికీ వాటిని సరైన మార్గంలో ప్రవేశపెట్టడానికి తగిన కృషి చేయాలి. ఈ ప్రశ్నోత్తర ఉపనిషత్తునందు విదర్భ దేశానికి చెందిన భార్గవుడు అనే విద్యార్థి పిప్పిలాదును చేరి, స్వామి, ప్రాణులను కాపాడటానికి దేవతలు ఎంతమంది? ఈ దేవతల్లో ప్రధానమైన వారెవరు అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. పిట్ట కొంచెము కోట కనుము. విద్యార్థి చిన్నవాడే కానీ ఎంత గొప్ప కోరిక, ఎంత పవిత్రమైన వంచ అని పిప్పిలాదుడు ఆనందించి, భార్గవ, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ ఇవన్నీ దేవతా స్వరూపాలే. ఈ పంచభూతాలే జీవులను కాపాడే దేవతలు. ప్రాణమే ప్రధానమైన దేవత. కన్నులు, చెవులు మొదలైన ఇంద్రియములు లేకపోయినా ఈ జగత్తులో జీవించవచ్చు, కానీ ప్రాణము లేక క్షణమైన జీవించడానికి వీలు కాదు. శబ్దస్పర్శ రూపరస గంధాదులన్నీ ఈ పంచ జ్ఞానేంద్రియాల యొక్క బయటకు ఎక్స్పోజ్ చేసాయి అనమాట. నాకు వినపట్లేదంటే చెవు మాత్రమే ఉంది, నోరుంది మాట్లాడట్లేదంటే ఉపయోగం లేదు. మనం చూసాం ఒక అతను హ్యాండిక్యాప్డ్ పొట్టిగా ఉంటాడు, చెవులు వినపడటం మందిరంలో వచ్చి కూర్చుంటాడు రోజు భజనకి, నిడుబోలు సమితలు. శబ్దస్పర్శ రూపరస గంధాదులన్నీ ప్రాణమనే ఆశ్రయించి ఉంటున్నాయి. సర్వమునకు ప్రాణమే ప్రధానము. ప్రాణమును మించినది మరొకటి లేదు. ప్రాణి ఆకారము కలిగినది. ప్రాణము ఆకారం. అద్భుతం డెఫినేషన్. వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రాణి అండ్ ప్రాణము అంటే ఇంతకుముందు ఎవరిని చెప్పారో నాకు తెలియదు. ప్రాణి అంటే ఆకారం, మనంతా ప్రాణులు ఆకారం కలిగినవి. ప్రాణము ఆకారం లేనిది. ఒక వస్తువుకి వస్తువు యొక్క నీడకు ఏ విధమైన సంబంధం ఉన్నదో ప్రాణికి ప్రాణమునకు అదే విధమైన సంబంధం ఉన్నది. వస్తువు లేక నీడ లేదు, అట్లే ప్రాణము లేక ప్రాణులే లేవు. కనుక ప్రాణమే ప్రధానమైనది. కనుకనే ఏ మందిరము స్థాపించినప్పటికీ మొట్టమొదటి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. మొన్న నేను తెనాలి మందిరం పోయించింటే పొన్నూరు ఆంజనేయ స్వామి చూశాను, గరుత్ మంత్రి చూశాను, చాలా చూశాను. ఆ పొన్నూరులో ముందు ఆంజనేయ ప్రాణ ప్రతిష్ఠ చేసి తర్వాత గుడి కట్టేస్తారు. ఐడియాలు పెద్దగా, విగ్రహం పెద్దగా ఉండేటప్పుడు. ప్రాణ ప్రతిష్ఠ అనేది లేకపోతే ట్యాంక్ బండి మీద బొమ్మలే.
మా గుళ్ళో సత్యసాయి మందిరంలో ఎదురుగా వినాయకుడు, ఈ పక్కన ఆంజనేయ స్వామి, శివుడు మౌన ముద్రలో ఉన్నాం, గోపాలకృష్ణ విగ్రహాలు ఇవన్నీ పెట్టాలి తలంపు వచ్చింది మాకు. మరి ఉత్తర విగ్రహాలు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు? ఉత్తర పెడితే ట్యాంక్ బండి విగ్రహాలు అయిపోతాయి. ఇవన్నీ చేయాలా అన్నాడు మాట ఆ రోజు సో పర్సన్. పెద్ద తర్కమైంది. ఇవన్నీ ఇదే మరి, ప్రాణప్రతిష్ఠ చేయకపోతే ట్యాంక్ బండి విగ్రహాలే. మొట్టమొదటి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ప్రాణప్రతిష్ఠ అనేది లేకపోతే ఆ రూపంలో విలువే ఉండదు. ప్రాణమే శివం, ప్రాణం లేనితో శవం అని చెప్పారు పిప్పిలాదు. అప్పుడు కోసల దేశానికి చెందిన 4వ విద్యార్థిన అశ్వలాయనుడు పిప్పిలాదును ఉద్దేశించి, స్వామి, ప్రాణము ఏకంగా ప్రవేశిస్తున్నదా, లేక ఒకే ప్రాణం అనేకంగా విభజింపబడుతున్నదా, ఇది దేహంలో ఏ విధంగా సంచరిస్తున్నది అంటూ తన సందేహాన్ని వ్యక్తం చేసినాడు. అప్పుడు గురుగారు, నాయన, ప్రాణం అనేది దేహంలో ఏదో ఒక స్థానం అనేదే ఉన్నదని భావిస్తున్నారు. కాదు కాదు, ప్రాణం దేహంలో నఖశిఖ పర్యంతము సంచరిస్తూనే ఉన్నది అన్నాడు పిప్పిలాదు. కాలు చిటికెన వేలు కింద చిన్న చీమ తిరుగుతుంటే తక్షణమే మనకు తెలుస్తున్నది. అక్కడ ప్రాణమే లేకపోతే ఈ సమాచారము మెదడుకు ఏ రీతిగా అందుతున్నది? కనుక ప్రాణము సర్వత్రా ఉంటున్నది. లీలతో ఏద మధ్యస్థ విద్యుల్లేఖన, మన వెన్నెముకలు 9-12 రింగుల మధ్యన సుషుమ్న నాడుల ప్రాణం తిరుగుతూ ఉంటున్నది. మన బయట ఉన్నప్పుడు సుషుమ్న గురించి చెప్తే తలకాయ హీట్ ఎక్కిపోయితే మధ్యలో ఆపేసాం, కొద్దిసేపు మళ్ళీ గుర్తు చేయండి. ఈ స్టార్టెడ్ అలా ఎప్పుడైనా ఒకరోజు మొత్తం ప్రొనౌన్సియేషన్ చేద్దాం. అలాగే సార్. ఆ రోజు ఆపేసాం, సబ్జెక్ట్ ఎక్కువ అని చెప్పి. దీని ప్రభావమే దేహమంతా సంచరిస్తున్నది. దేహంలోని సర్వాంగములు ఇదే సంరక్షిస్తున్నది. ఒకే ప్రాణతత్వం అన్ని దేహంలోనూ వ్యాపించి ఉన్నది. ఈ దేహంలో ఒక ప్రాణము, ఆ దేహంలో మరొక ప్రాణము అనుకోవటానికి వీలు కాదు. ఈ దేహతత్వము ప్రాణంపై ఆధారపడి ఉంటున్నది. విద్యార్థులు చిన్న వయసు వారు, ప్రపంచ విషయంలో ఏమి తెలియని వారు, అని వీరిలో ఇన్ని గొప్ప తలంపులు ఏ రీతిగా కలిగాయి? నేను వచ్చి ఆ పిల్లలు వచ్చారు మా దగ్గర, కింద కూర్చున్నారు విజయవాడ మీద అనుకున్నాం. వాళ్ళకి జన్మాంత సంస్థ తల్లిదండ్రులు వచ్చినాయి. ఇద్దరు బ్యాంకుల ఆఫీసర్లు, ఒకళ్ళు SBI ఆఫీసర్, కుర్చీలో కూర్చోమన్నా కూర్చోలేదు, కింద కూర్చున్నారండి. ఎంజాయ్ బ్యూటీ బై సిట్టింగ్ ఆన్ ద ఫ్లోర్. నేను గొప్పగా చెప్పట్లే, అమ్మాయి దారా గిరిజ ఉంది. కుర్చీలో కూర్చోలేదండి వాళ్ళు వెళ్ళిపోయిన టైం అంత వరకు. ఆ అమ్మాయి ఫోటోలు అలసిపోయి కింద నేలమే పడుకుంది, దిండు కూడా లేకుండా. ఈ రోజులు ఎవరైనా ఉంటారండి కలికాలంలో? నేను చెప్పిన కుర్చీలో కూర్చోమంటే, మా ఇంట్లో అయితే మంచి ఫోమ్ బెడ్లు ఉన్నాయి, మెత్తడి బెడ్లు ఉన్నాయి, ఇక్కడ చెక్క కుర్చీ. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ నోటితో చెప్పక్కర్లే మనం. జన్మాంతర సంస్కారం అండి. ప్రశ్నలు అడగటానికి ఒక అర్హత కావాలి, అడిగిన ప్రశ్న అర్థం చేసుకోవడానికి కూడా ఒక అర్హత ఉండాలి. ఈ అర్హత వారికి జన్మాంతర సంస్కారం వల్లే వచ్చింది. నాటిది నేటిది అని చెప్పడానికి వీలు లేదు. ఏనాటితో ఇది కేవలము వాసనా సంస్కరణలను నేర్చుకుని వస్తున్నది. మల్లెపువ్వు చాలా చిన్నది, కానీ దాని వాసన విశాలంగా వ్యాపిస్తుంది. మల్లెపువ్వును పొట్ల కట్టిన వాసన వస్తుంది, పకోడాన్ని కట్టుకున్న వాసన వస్తుంది. అట్లే మన సంకల్పాలు చిన్నవిగానే ఉంటాయి, కానీ అవి అనేక జన్మలకు వ్యాపించిపోతాయి.
ఈ పంచభూతాలలో ఒక్కొక్క అంశము ఒక బాధ్యతను తీసుకుంటుంది. మహారాజు తన సామంతులకు, మంత్రులకు, పని వాళ్లకు ఏ విధంగా పనులను అప్పగిస్తాడో అదే విధంగా ప్రాణము 5 అంశాలకు ఒక్కొక్క విధమైన శక్తిని అందించినది. అగ్నికి వీచే శక్తిని మాత్రమే ఇప్పించి అగ్నికి కాల్చే శక్తిని మాత్రమే ఇచ్చింది. అయితే నీరు పోస్తే అగ్ని ఉండదు, అగ్ని ఉంటే నీరు ఉండదు. ఈ రెండింటికి పొందిక లేదు. దేని పని దానికి, ఇంకొక దాంతో జోక్యం చేసుకోరాదు. దీనికి అనగానే మనకు చిన్నప్పుడు ఒక కథ చెప్పేవాళ్ళు. ఎవరైనా ఒక నిమిషంలో చెప్తే చెప్పండి. బ్యూటిఫుల్ స్టోరీ, చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్తుండారు మనకు. దేని పని అదే అనగానే గుర్తుకు రావాలి. కథ చెప్పేవారు సార్. కుక్క గాడిద సింపుల్ గా చెప్పు, ఒక్క నిమిషంలో చెప్పండి. ఒక రజకుడికి కుక్క గాడిద రెండు ఉన్నాయండి. సరే, ఇతడేమో గాడిదేమో బాగా బరువులు మోస్తుందని దానికి ఆహారం ఎక్కువ పెడుతున్నాడు, కుక్కకేమో సరిగా చూడట్లేదు. ఒక రాత్రి మా ఇంటికి వచ్చాక అలసి నిద్రపోతున్నాడు. దొంగవాడు వచ్చాడు. కుక్క మొరగాల్సినటువంటి డ్యూటీ తనకి సరిగా అన్నం పెట్టట్లేదు, అది మొరగదు. అప్పుడేమో గాడిదకి బాగా తిండి దొరుకుతుంది కాబట్టి ఇది కృతజ్ఞతతోటి ఏం చేసిందంటే ఆ యజమానికి నష్టం కలగకుండా ఉండాలని దాని స్వరంతో అది అరిచేసరికి అదేమో యజమానికి నిద్రాభంగం అయ్యి కోపం వచ్చి ఆ గాడిదని శిక్షించడం జరుగుతుంది. అందుకనే అదండి, దేని పని దానికి, ఇంకొక దాంతో జోక్యం చేసుకోరాదు. గాలిలో దీపం పెట్టి ఆ దీపం గాలి ఆర్పకూడదు ముందుగా పట్టుబడితే గాలి ఆర్పకుండా ఉంటుందా? అది తన స్వభావం తను నిరూపించాలి. అంత మాత్రం చేత అగ్ని గాలిని జయించలేదంటూ అగ్నిని కించపరచకూడదు. గాలికి అగ్నికి ఉన్న సంబంధం ఇది. మన దేహం కూడా పంచభూతములు ఈ విధంగానే ఉంటుంటాయి. ఈ ప్రాణమును అనుసరిస్తూ పోతే అన్ని అన్యోన్యంగా ఉంటాయి. ప్రాణము ధిక్కరించిపోతే అన్ని భిన్నమైపోతాయి. ప్రతిదానికి పూర్వజన సంస్కారం అనేది ఒకటి ఉన్నది. అనేక జన్మల వాసనలు దాంతో చేరి వస్తున్నవి. అందుకని మనం మల విక్షేప ఆవరణ టాపిక్ లో చెప్పుకుంటాం దీని గురించి. రూపములు మారినా వాసనలు మారవు. ఒక పల్లాంగ దూరంలో మల్లెతోట మనం వచ్చేదారిలో అన్ని ఈ ఊరంతా నాన్నగారు మొత్తం మల్లె చెట్లు అని చెప్పాడు. ఏ ఊరు? తుందూరు చందూరు అబ్బాయి మొత్తం మల్లె తోటలేదు అక్కడ. రూపం మారినా వాసనలు మారవు. ఒక పల్లాంగ దూరంలో మల్లె తోట ఉంటున్నది, కానీ దాని వాసన ఇంత దూరం ఎట్లా వచ్చినది? గాలి సహాయంతో వచ్చినది. అదేవిధంగా ఈ ప్రాణమే వాసనలు తీసుకొని వస్తున్నది. ఇదంతా వట్టిదే. అభ్యాసం చేతనే వాకింగ్, టాకింగ్, రీడింగ్ అంతా జరిగిపోతున్నది, కానీ ప్రత్యేకమైంది ఏమీ లేదు అని ఆధునిక విద్యార్థులు వాదన చేస్తుంటారు. ఆవు దూడ పుట్టిన తక్షణమే ఆవు దాని మాలిన్యమంతా నాకి శుభ్రం చేస్తుంది. దూడ వెంటనే లేచి పాలు ఎక్కడున్నాయో తెలుసుకుని అక్కడ బుట్టి పెట్టి త్రాగుతుంది. అప్పటికప్పుడు పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఎక్కడు నువ్వు అని ఎట్లా తెలిసింది? ఇది ఏ అభ్యాసంతో వచ్చింది? అది పోని పిల్లి మేవ్ అనేటప్పటికీ ఎలుక పరిగెత్తుతుంది. పెద్ద ఎలుకలైతే ఇది ప్రాక్టీస్ అభ్యాసం ఉండవచ్చును, కానీ అప్పటికప్పుడు పుట్టిన ఎలుక పిల్లలు కూడా పిల్లి శబ్దం వినేటప్పటికి తల్లి దగ్గర పోతాయి. ఎవరు నేర్పారు దీనికి అభ్యాసము? అభ్యాసం అనేది త్యాగానికి కావాలి, కానీ జీవనానికి కాదని భగవద్గీత శ్లోకం అమ్మాయి చెప్తుంది, గిరిజ శ్రేయో జ్ఞానం అభ్యాసాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగాశ్చాంతిరనంతరం.
అంటే ఏంటి అర్థం ఏంటి? కాబట్టి త్యాగానికి అభ్యాసం కావాలి. దేనికి అభ్యాసం చేయాలి? లడ్డూలు తినడానికి లేకపోతే ఇంకేం తింటే అభ్యాసం అవుతుంది, ఆటోమేటిక్ వస్తుంది. త్యాగానికి అభ్యాసం కావాలంట. జీవనానికి అవసరం. నేను చెప్పట్లేదని బాబు, స్వామివారు చెప్పిన మాటలు. జీవనానికి అవసరం లేదు, అది సహజంగా మనకు వస్తుంది. ఇడ్లీ పెట్టి దోశలు పెట్టి కూర్చుంటానా, కాసేపు కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తా. ఎందుకంటే ధ్యానం చేయట్లేడు, మిగుతున్నాడు గురువు గారు అంటారని చెప్పి కళ్ళు మూసుకున్నాడు యాక్షన్ చేస్తా. ఎప్పుడు కొలు చేసి మిగతామని ఎదురుగా ఇల్లు దోశలు కనపడుతుంది. అది ఎవరు చెప్పక్కర్లేదు తినమని. చిన్న బిడ్డకు ప్రాణం అంటే ఏమిటో తెలియదు, ప్రమాదం అంటే ఏమిటో తెలియదు. తల్లి ఆనందంగా బిడ్డని ఎగరేసి ముద్దాడుతుంటే ఒక్కొక్క తూరు ఎగిరేసినప్పుడు ఆ బిడ్డ భయపడుతుంది. మా నాన్నగారు కోపడేవాళ్ళు, మా బావగారు మా పెద్ద బావ ఎగరేస్తుంటే పిల్లల్ని అట్లా గాలి ఎగరేసేవాడు. మా ఫ్యామిలీలో పెద్ద అనమాట మా అక్క. అప్పుడు మాకు ఇంకెవరికి తెలియదు ఏమి. ఆ పిల్లల్ని ఎగరేస్తుంటే గాలి ఎగరేసి పడుతుంటాడండి. వెరీ డేంజర్. అటువంటి సాహసాలు చేయకండి. ముద్దులుంటే ముద్దులు పెట్టండి. ఒక తూరు ఎగిరేసినప్పుడు ఆ బిడ్డ భయపడుతుంది. మీరు గమనించే ఉంటారు లేదు ఒకసారి. దాని కింద పడితే నేనే కింద పడతానేమో అని భయంగా ఉంటుంది. ఎగరేస్తే ఏడుస్తుంది. ఈ భయం ఎక్కడి నుంచి వచ్చింది ఆ బిడ్డకు? ఏ స్కూల్ పైన నేర్చుంది? ఎక్కడ ట్రైనింగ్ క్లాస్ తీసుకుంది? అభ్యాసంతో వచ్చిందా? కాదు కాదు, పూర్వజన్మ సంస్కారంతో వచ్చింది. కనుక ప్రతిదానికి సంస్కారం అనేది ఉంటున్నది. ఈ సంస్కార పరిహారార్థమే మనం ప్రాణతత్వాన్ని గుర్తించాలి. ఇటువంటి వాంఛను ఆనాటి విద్యార్థులు అభివృద్ధి చేసుకునేవారు. కానీ ఆధునిక విద్యార్థులు ఆత్మతత్వం అంటే అపహాస్యం చేస్తారు. నిన్న పక్కన కుర్రవాడు కూర్చున్నాడండి, నాది 66 నెంబర్, 65లో వచ్చి కూర్చుని చీరాల్లో. కాసేపు అయిన తర్వాత తాతగారు అంటూ మొదలుపెట్టాడు. అబ్బాయి మెడిసిన్ చదువుతున్నాడు. కాసేపు అయిన తర్వాత ఎవరన్నమన్నా తాతగారు అని దిగేదాకా తాతగారు అంటున్నాడు. నా లగేజ్ దింపాడండి. తాతగారు స్వీట్ తింటారా? ఒక్కరే వచ్చినట్టున్న తాతగారు నన్ను చిన్నపిల్ల బచ్చాగడు. సరే వీడు దారాగిరి కొడుకు తాతగారు అంటుంటాడు. నిజం చెప్తున్న పద్మాబాయ, నువ్వు తప్పట్లు కొడతావు కాదు. తాతగారు స్వీట్ తిన్న తాతగారు, మీరు ఏం తిన్నట్టు కనపడలేదు. ఎక్కడికి పోతున్నారు అడిగా. కొచ్చి పోతున్నారు. ఉద్యోగం చేస్తున్నావా? లేంటే 3rd ఇయర్ మెడిసిన్ తాతగారు అన్నాడు. ఎక్కడంటే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. మేము మెడిసిన్ ట్రిప్, మాకు స్ట్రెస్ ఫీల్ అవుతుంది. STRESS చిత్రామ లేడు. చిత్రామ ఉంటే బాగుండేది. చిత్రామ ఫోన్ చేయండి, నేను చెప్పాను చెప్పి అడగండి. మీ ఇద్దరం కూర్చున్నప్పుడు ఒక చిన్నపిల్ల STRESS అంది. ఎవరికి అన్నా? మా నాయనమ్మకి STRESS, మా అమ్మకి కూడా STRESS. ఇంగ్లీష్ నేను పదం చెప్పలేక కాదు. ఆ చిన్నపిల్ల మాతో ఉంటుంది. బయట మీద కూర్చుంటే చిత్రామ నాతో అడగండి ఫోన్ చేసి. చిత్రామ, మీ నాయనమ్మకి వాటి STRESS, మీ అమ్మకు వాటి STRESS. ఆత్మతత్వం అంటే అపహాస్యం చేస్తారు, పరతత్వం అంటే పరిహాసం చేస్తారు, దివ్యత్వం అంటే దీని. తాతగారు మేము మెడిసిన్ స్టూడెంట్ కదా, స్ట్రెస్ ఫీల్ అవుతుందంటే, నేను కన్యాకుమారి వెళ్తున్నారా అంటే వెళ్తున్నాం, త్రివేంద్రం వెళ్తున్నా అంటే చాలా బాగుంది టెంపుల్ అంటే, మాది స్పిరిచువల్ ట్రిప్ కాదు తాతగారు అన్న. ఏం మాట్లాడదు, గమ్మున కూర్చుంది. దివ్యత్వమే జీవితానికి ఆధారము. ఎంజాయ్ ద బ్యూటీ అని చెప్పిన. ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే ఎట్లా అని మళ్ళా ఎంకరేజ్ చేసిన కూడా. దివ్యత్వమే జీవితానికి ఆధారము. ఆధారాన్ని వదిలి ఆధేయాన్ని విశ్వసిస్తే ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు గులాబ్ జాము మిఠాయి అనే నోట్తో పలికింత మాత్రం వాటి రుచి కానీ చిన్న తృప్తి కానీ పొందగలుగుతున్నావా? నేను అమ్మాయి సున్నుండి ఇచ్చిందిట, నేను దాకా అక్కడే పెట్టినా. ఇప్పుడు పొద్దున్న సత్సంగం ఇక్కడే కూర్చున్నది. రాజా ఒక సున్నుండి తీసుకురారా అన్నా. వాటిని తిని రుచిని గుర్తించి అనుభవించాలి. ఇక పురాణం చదువుతున్నావు, పురాణంలో ఉన్న వంకాయలు పులుసు, పురాణంలో ఉన్న వంకాయలు పులుసుకు పనికొస్తాయా? ఇవి పురాణానికి పనికొస్తాయి కానీ పులుసు కాదు.
కనుక దేనినైనా వ్రాతలో చూసేంత మాత్రాన జీవితంలో ప్రవేశించదు. ముందు దాన్ని ఆచరణ దాకా అమ్మాయి అన్నట్టుగా అది 100 చెప్పడం కాదు, ఐ మస్ట్ డూ ఇట్ అండి. నా సాధ్యమైనంతగా వారం రోజులు నేను చెప్పిన చేసే ప్రయత్నం చేశాను. అది కొంతమందికి తెలుసు, టామ్ చేయాల్సిన నాకు అవసరం లేదు. స్వామి, ప్రాణములకు ఆధారం ఎవరు అని పిప్పిలాదుని 5వ శిష్యుడు ప్రశ్నించాడు. దిస్ వీ కెన్ కంక్లూడ్ టాపిక్ అండి. ఈరోజు ఇంపార్టెంట్ తెలుసుకుని వీ కెన్. ఎవరైనా టైం ఉంటే 2-3 నారాయణ భజన్ మంచిగా పాడుతారని. ఎవరు నారాయణ భజన్ మంచిగా పాడితే పాడచ్చు. నువ్వు సెలెక్ట్ చేసుకుంటే నా సత్సంగంలోనే ఇస్తాను, రికార్డింగ్ లో కూడా అవచ్చు. షూర్. మూలాధారం లేనిదే ఏది చేయటకు వీలు కాదు కదా. నీరు కావాలంటే హైడ్రోజన్, ఆక్సిజన్ తగు. నీటికి సింబల్ ఎవరని చెప్పండి, అంతా చదువుకున్న వాళ్ళే కదా. వాటర్ సింబల్ సో H2O అంటే హైడ్రోజన్ 2 పరమాణువులు, ఆక్సిజన్ 1 పరమాణు అన్నమాట. హైడ్రోజన్, ఆక్సిజన్ తగు భాగంలో చేర్చాలి. H2O2 అంటే నడవదు, నీరు రాదు, మళ్ళీ అది వేరే అయిపోతుంది. అయితే HO2 అంటే వాటర్ రాదు. అయితే నీరు చైతన్యమైనది, మంచుగడ్డ జడమైనది. ఒకటి ద్రవం, ఒకటి ఘనం. నేను చెప్తే సుందరగా చెప్తారు. ఎవడైనా మంచుగడ్డ చూపిస్తే ఏమంటే ఐస్ అంటాడు. నాట్ ఐస్, దాని వాటర్ అన్నవాడు పర్ఫెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఇప్పుడు మీరు అందరూ చెప్పేస్తారు, 1-2 సార్లు చెప్పాను మీకు ఇది. కానీ ఐస్ గడ్డతో ఉన్నది కూడా నీరే. నీటితో కొడితే దెబ్బ తగలదు, కానీ ఐస్ గడ్డతో కొడితే తప్పక తగులుతుంది. ఇది ఒక ఆట. ఐస్ గడ్డలతో కూడా కొట్టుకుంటారు దరిద్రపు ఆటలు. ఇప్పుడు నీకు శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అతీతమైన చలిగాలి సంపర్కం చేత నీరే ఘనంగా మారిపోతుంది. డీప్ ఫ్రిడ్జ్ లో బెటరా, మామూలు ఫ్రిడ్జ్ సరిపోదుట. డీప్ ఫ్రిడ్జ్ లో నీళ్ళు తాగాలి. దీనికి అతీతమైన గాలే ఆధారం. అదేవిధంగా ప్రాణాతీతమైన తత్వం మరొకటి ఉంటున్నది. దాని సంబంధం చేతనే, సంపర్కం చేతనే ప్రాణతత్వము సర్వజీవులందు పోషిస్తూ, రక్షిస్తూ, శిక్షిస్తూ జీవడి జనరేటర్, ఆర్గానిక్ డిస్ట్రాయర్. ఆ అతీతమైన తత్వాన్ని పదములో చెప్పడానికి వీలు కాదు, అనుభూతితో చూడాలి. అదే పరతత్వం. మనం కన్క్లూడ్ ద టాపిక్ అండి. పరతత్వం మనకు కనిపించదు, కానీ అనుభవానికి మాత్రం వస్తుంది. ఎట్లా కంటికి కనిపించే మాత్రం గాలి లేదని చెప్పగలవా? మనంతా ఒక్కపోతే అన్నాం. మాకేం దడివాన్ని కొట్టింది, మేము ఎక్కడ ఉన్నాం. బాగా ఉబ్బదీస్తాం చిత్రామే అన్నాడు, వేరే వాళ్ళు కూడా అన్నారు. గాలి లేక నీవు ఎట్లు జీవించగలుగుతున్నావు? అదేవిధంగా ఆత్మతత్వం చేతికి అందదు, కంటికి కనిపించదు, కానీ సర్వత్రా ఉంటుంది. మరొక ఉదాహరణ, ఒక టంబుల నీళ్ళలో చక్కెర వేసి చక్కగా కలిపినావు. చక్కెర కరిగిపోయింది. చేతితో వేసిన చక్కెర తిరిగి చేయి పెడితే చిక్కదు, కళ్ళతో చూస్తే కనిపించదు. చక్కెర నీటిలో సర్వత్రా చేరిపోయింది. ఒక తుక్కను నాలుక పైన వేసుకుంటే అందులో చక్కెర ఉందని తెలుస్తుంది. అది ఎక్స్పీరియన్స్, అనుభవం. సో అందుకని స్వామి గారు మనకి బుక్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్, ఆర్టిఫిషియల్ నాలెడ్జ్ బుక్ లో లేదండి. ఆర్టిఫిషియల్ నాలెడ్జ్, సూపర్ఫిషియల్ నాలెడ్జ్ చెప్పి ఎంత బైహార్ట్ చేసేసి ఈ నాలెడ్జ్ కావదు. మస్ట్ హావ్ ప్రాక్టికల్ అనుభవిక జ్ఞానం చెప్పి సత్యత ఎడ్యుకేషన్ అంది. అది ఇలా ఉంటది, ఇలా కాదు. దే మస్ట్ ఎక్స్పీరియన్స్ వాట్ దే టోల్డ్. దట్స్ సత్యత ఎడ్యుకేషన్ సిస్టమ్. అంతేగాని కంప్యూటర్ బొమ్మలో చూపించడం, లేకపోతే ఇంకెక్కడ చూపిస్తే ఏం తెలుస్తుంది వాటిని వాళ్ళకండి? దే మస్ట్ నో ప్రాక్టికాలిటీ. ప్రాక్టికల్ అనుభవిక జ్ఞానం చాలా ముఖ్యమండి. సో దట్స్ కాల్డ్ ఎక్స్పీరియన్స్, అనుభవం. మన దేహమే కప్పు, దివ్యత్వమే చక్కెర, బుద్ధియే స్పూన్, సాధన తిప్పడం. అప్పుడే సర్వత్రా చేరుతుంది పరతత్వం. ఈ విధమైన సమాధానం ఆనాటి విద్యార్థుల హృదయాల్లో హత్తుకొని పోయాయి. ఫైనల్ గా మొట్టమొదటి నీ తృప్తి కాదు, దైవ తృప్తి కోసం పాటుపాడు. నీవు నీ కోసం దైవాన్ని ప్రార్థిస్తున్నావు, అదే స్వార్థం. దైవం కోసం ప్రార్థన చేయి, తప్పక నేను అనుగ్రహిస్తాడు. నేను ఒక మాట చెప్పుకోను, అనుగ్రహం ఆగ్రహం మనకే అనుకున్నాం, కానీ ఇక్కడ స్వామి చెప్తున్నారు ఆయన గురించి చేస్తే యుల్ గెట్ ద అనుగ్రహం. యాక్చువల్ గా అనుగ్రహం ఆగ్రహం ఆయన చేతుల్లో లేవు, మనం మొన్న ముచ్చరించుకున్నాము. ఇప్పుడు ఏమంటున్నాడు, నువ్వు కనుక నీ గురించి కాకుండా, నీ గురించి ప్రేయర్ చేయకుండా భగవంతుడి గురించి ప్రేయర్ చేసావు అనుకో,
We can get the grace of that. We'll try for grace, not for grass. ఉగ్రవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం. What is the Narsimha avatar? నరహరి రూప నారాయణ వామన రూప నారాయణ రామకృష్ణ రూప నారాయణ సత్య సాయి రూప. ఆ విధంగా నరహరి రూప. హిరణ్య కశిపుడు అని అంటుంటాం మనం చాలాసార్లు. హిరణ్యము అంటే ప్రకృతి. ప్రకృతిని చూసి దాంట్లోనే ఆనందం పొందువాడు. ప్రహ్లాదుడు, అంటే ఉత్తమమైన. నేను ఎవరింటో కూర్చున్నాం, ప్రహ్లాద్ నృసింహ చరిత్ర వెళ్తేనే ఒకసారి ఖమ్మంపాటి విజయగాంటి రాత్రి 9 o'clock విన్నాం అనమాట. గంటసేపు మేము మా మాటలో ఉన్నాం. ఎంత ప్రస్తావన చెప్తున్నాడు చాగంటాయన. ప్రహ్లాదుడు అంటే ఇప్పుడు చెప్పిన చాగంటాయని చెప్పలేదు, వేరే. ప్రహ్లాదుడు అంటే అంటే ఉత్తమమైన. హ్లాద అంటే జ్ఞానము లేక ఆనందం. హ్లాదం కావాలి. ఈ వారం రోజులు హ్లాదము పొంది వచ్చాను. హ్లాదం అంటే ఆనందము, జ్ఞానం రెండు. వాళ్ళు చూసి నేను చాలా జ్ఞానం నేర్చుకున్నానండి బాబు ఈ వారం రోజులు. సో దట్ ఈస్ ప్రహ్లాద అంటే ఉత్తమమైన ఆనందము, ఉత్తమమైన జ్ఞాని ప్రహ్లాదు. ఇక నరసింహ, సింహ సరస్సు, నరముండ్యం. దాన్ని ఏమంటారు సార్? మృగాణం మృగేంద్రోహం. సింహ సరస్సు అంటే దైవ ఆలోచన, మానవ కర్మ. నారసింహ అంటే దైవ ఆలోచన, మానవ కర్మ. స్తంభం, స్టెబిలిటీ, నిశ్చలత్వానికి పేరు. సో ఆ విధంగా వాట్ ఈజ్ నరసింహ అవతార అంటే బ్యూటిఫుల్ డెఫినేషన్. జ్ఞానానందాన్ని కాపాడటం కోసం హింసాత్మకమైన ప్రకృతి పట్ల ఉన్న ప్రలోభాన్ని నాశనం చేయటం నరసింహ అవతారం. ఈ మహావిష్ణు యొక్క అవతారంలో ఇది 4వది నరసింహ అవతారం. ఆ విధంగా నరసింహ జయంతి వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు ఈరోజు జరుపుకుంటారండి. సూక్ష్మంగా కొన్ని విషయాలు తెలుసుకుని ముగిద్దాం. విల్ గో ఫర్ భజన్స్. నరసింహ అవతారం అనగానే మనకు వచ్చే గుర్తుండే పద్యం ఇది. ఇందుగా అందులో ఎవరని చెప్పండి? లేదు సందేహము వలదు చక్రి సర్వోపగతుంది ఎందెందునైతే చూసి నందందేగలడు దానవాగ్రని వింటే. చాలా పర్ఫెక్ట్ చెప్పు. ఒక అక్షరం కలపలేదు, ఒక అక్షరం తీసేయలేదు. మనం కలపకూడదు, తీయకూడదు పద్యాల్లో. వెరీ బ్యూటిఫుల్. యాక్టివ్ చెప్పావు. శతకంలో తండ్రి శ్రీమన్నారాయణుడు లేని ప్రదేశం ఉన్నదా? నేను నా నాటికలు ఫస్ట్ బిట్ ఇదండి. ప్రహ్లాదుడు అంటే ఈ నరసింహ విష్ణుమూర్తి అండ్ నారద ఎక్కడుంటారు దేవుడు అంటే, ఎక్కడ కొలిస్తే ఇప్పుడు ఎక్కడ దేవుడు ఉన్నాడు అంటే మా ఇంట్లో సాయి జీవదారులో ఉన్నాడు, మీలలో ఉన్నాడు. వీఆర్ థింకింగ్ అబౌట్ హిమ్. ఆయన తలుస్తున్నాము, ఆయన కొలుస్తున్నాము, ఆయన పూజిస్తున్నాము, ఆయన గురించి శ్లాఘిస్తున్నాము, ఆయన గురించి కీర్తన చేస్తున్నాము. ఇక్కడ ఉండగా ఎక్కడ ఉంటాడు ఇప్పుడు? ఖచ్చితంగా దేవుడు ఇప్పుడు 58 మన ఇళ్లలో ఉన్నాడు. అంటే మిగిలిన చోట లేడా అంటలేదు, నేను అంటలేదు. అన్ని చోట్ల ఉన్నాడు. ప్రత్యేకంగా 58 మంది ఇళ్లలో అయితే ఉన్నాడండి అని చెప్పిన తర్వాత నేను చిన్నపిల్ల అమ్మాయి కాళని కోరుతాను అనమాట. అద్భుతంగా చిన్న ఆడపిల్ల. హరి హరి నారాయణ హరి ఆనంద నారాయణ అంటూ డ్రామా మొదలు పెట్టాము. నామస్మరణ నాటక. ఎక్కడ వెతికితే అక్కడే చూస్తే ఉంటాడు నారాయణుడు.
నారాయణుడు అంటే వ్యాపక తత్వం చేత అన్నిటి యందు నిండి నివిడీకృతమై ఉంటాడు అన్నాడు. ఓహో, నీకు వెరీ బాగా ఎక్కింది. అప్పటికి నీకు చాలా కథ అయిపోయిందండి, అదంతా చెప్పట్లేదు. ఓహో, నీకు వెరీ బాగా ముదిరైందిరా. అయితే ఈ స్తంభంలో ఉంటాడా అన్నాడు. అప్పుడు వస్తుంది నరసింహావతారం. పిల్లవాడు అంతటా ఉన్నాడు అంటున్నాడు. హిరణ్యకశిపుడు 3 వేలు ముడిచి చూపుడు వేలు పైకి చేసి చూపిస్తూ ఎక్కడో చాపుతాడు. వాడి ఉద్దేశం ఏంటంటే, మనం అప్పుడప్పుడు ఆడుతుంటాం చక్రాల ఆట. ఎక్కడ ఆగుతుందో తెలుస్తావు. ఒక చోట 5 రూపాయలు వస్తే ఒక చోట 100 రూపాయలు వస్తుంది. ఒక చోట చాక్లెట్ వస్తుంది, ఇంకో చోట ఇంకేదో వస్తుంది. చక్రాల ఆట ఎక్కడ ఎవరు తెలుసు, తిప్పి తిప్పి ఆపుతాడు. అటువంటి చోట డబ్బులు కోల్పోద్దండి మనం. ఆ వేలు ఎక్కడ ఆగితే అక్కడి నుంచి పైకి రావాలి. రాకపోతే తను నమ్మకున్న భక్తుని మాట బొమ్మైపోతుంది. రావటం అంటే జరిగితే చక్ర గదా పద్మములు పట్టుకొని శ్రీమన్నారాయణగా వచ్చి హిరణ్యకశిపుని సంహారం చేయడానికే బ్రహ్మగారు ఇచ్చిన వరము ప్రతిబంధకం. ఆయన ఎన్ని వరాలు ఇచ్చాడో అన్ని వరాలకు మినహాయింపుగా రావాలి. అన్ని వరాలకు మినహాయింపుగా ఎక్కడి నుంచి రావాలో తన చేతిలో లేదు. హిరణ్యకశిపు వేలు ఎక్కడ ఆపితే అక్కడి నుంచి రావాలి. పోతంగా అద్భుతం పద్యం రాశారు, నాకు చదవటం రాదనుకోండి. హరి సర్వాకృతులం ననుచు ప్రహ్లాదంబుడు భాషింప తత్వరుండే ఎందుడు లేడులే సుతన్ దైత్యందు తత్తింపసి నరసింహాకృతి ఉండే అచ్యుతుడు నానా జంగమ స్థావరో. పద్యం రావట్లేదు నాకు. ఆ విధంగా బ్రహ్మాండం అంతా నరసింహస్వామి అయిపోయి విష్ణుతత్వం అన్ని చోటికి చేరిపోయిందండి. ఎక్కడ పిలుస్తాడో తెలియట. ఆ మూర్ఖుడు ఎక్కడి నుంచి పిలుస్తాడు? హీ రెడీ టు కమ్ ఫ్రమ్ ఎనీ ప్లేస్ దట్ ఫెలో కాల్స్. నరసింహావతారంగా అన్నిటి నరసింహతత్వం ఎలా ఉంటుందో ఊహించాలి. హిరణ్యకశిపుడు వేలు చెప్తూ స్తంభం చూపించి ఇందులో ఉన్నాడా అన్నాడు. అంటే మళ్ళీ అదే మాట, అడగవద్దు అంతటా ఉన్నాడు అంటే ఉంటే వస్తాడా అని అడిగితే వస్తాడు నాన్న. అయితే పిలవమని అన్నాడు. కొడుకు మాట కాదని నిరూపించాల. కొడుకు మాట నిలబెట్టాలని పరమేశ్వరుడు. ఇది ఆయన దయ. పిల్లవాడు ధైర్యంగా ఉన్నాడు, పరమేశ్వరుడు అంటూ మాట్లాడుతున్నాడు. అతని మాట నిలబెట్టడానికి బ్రహ్మాండం అంతా నాట్యముడు అయిపోయింది. ఎవ్రీవేర్ యూ కెన్ సీ దట్ నరసింహావతార. ఎంటైర్ యూనివర్స్ వాజ్ ఫిల్డ్ విత్ నరసింహావతార. ఆ స్తంభాన్ని ఒక్క దెబ్బ కొట్టి రమ్మను ఇందులో నుంచి అన్నాడు. అలా అనడంతో పెళపెళ శబ్దం చేస్తూ స్తంభం బద్దలైపోయి అందులోంచి విస్ఫులింగం పైకి వచ్చి పెద్ద కాంతి మండలం కనపడి కన్నులతో చూడలేంత భయంకరమైన తేజస్సు ఒకటి బయటకు వచ్చింది. అందులోంచి పట్టుపుట్టము కట్టుకుని స్వామి నిలబడినారు. అదృష్టవంతం 3 రోజుల క్రితమే వానకాల స్వామి నరసింహస్వామి దర్శనం చేసుకునే అవకాశం అదృష్టం కలిగింది. భయంకరమైన గర్జన చేస్తూ ఆయన పాదములు తీసివేస్తుంటే ఆయన వేగమును ఒత్తిడి లేక తట్టుకోలేక 1000 పడగల ఆదిశేషుడు సార్వభౌమ మొదలైన దిగ్గజములు కూడా భూమి యొక్క బరువును ఓర్చలేక తలలు వంచినాయి. ఆయన కాలెత్తితే పాదములో శంఖచక్ర పద్మరేఖలు నాగలి అమృతవాణం మొదలైన దివ్యమైన చిహ్నములు కనపడుతున్నాయి సుస్పష్టముగా. బలిష్టమైన మోకాలు, ఐరావతం యొక్క తొండము వంటి బలిష్టమైన తొడలు, సన్నటి నడుము, దానికి పెట్టుకున్న మువ్వల వడ్డానము, తప్పుడు చేస్తున్న గంటలు, మెడలో వేసుకున్న హారములు, నృసింహాకారం పైన సింహం యొక్క ముఖము, పెద్ద దంసలు, భయంకరమైన వాటిని తెగ కోయగలిగిన నాగలు ఎలా ఉంటాయో అటువంటి దంత పంక్తి, అదిరి పడిపోతున్న పెదవులు, మందర పర్వత గుహలను పోలినటి నాచికా రంధ్రములు, పుట్టలో పైకి వచ్చి కోపంతో ఊగుతున్న నాగుపాము ఎలా ఉంటుంది అలా ఊగుతున్న నాలుక, కోటి సూర్య సమ తేజస్సు
కోటి సూర్యుల ప్రకాశంతో గురి చూస్తున్న వేలిపోతున్న కన్నులు, నిక్కపరుచుకున్న వెంట్రుకలు, పెట్టుకున్న పెద్ద కిరీటము, అనంతమైన బాహులేందు ఆయుధములు పట్టుకుని మహానుభావుడు అడుగు తీసి అడుగు వేస్తూ పెద్ద గర్జన చేస్తూ తల అటు ఇటు ఊపితే కేసరములు కదిరి విమానములో పెడుతున్న దేవతలు భ్రంశమై విమానం నుంచి కింద పడిపోయి ఆ మేఘములన్నీ కొట్టబడి పర్వతములు అన్ని దూర్చిల్లి సముద్రములన్నీ పొంగిపోయి భూమండలమంతా కలత చెంది స్వామి నరసింహావతారం వచ్చింది. ఇప్పటి వరకు విష్ణుమూర్తి ఉభయతత్వము పొందనటువంటి విష్ణుమూర్తి అపారమైన కోపంతో తమ పరమభక్తుని ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు నిగ్రహించాడన్న కోపమును ఆపుకోలేక ఉగ్ర నరసింహావతారమై వచ్చాడని లోకమంతా భీపిల్తే 33 కోట్ల మంది దేవతలు ఆకాశం నిలబడి స్తోత్రము చేస్తుంటే హిరణ్యకశిపుడు గదాదండంతో స్వామి చుట్టూ తిరిగి కొట్టడానికి ప్రయత్నిస్తుంటే దేవతలు విడిచిపెట్టకుండా సంహరించమని అంటే పెద్ద గర్జన చేస్తూ వెళ్లి హిరణ్యకశిపుని డొక్కల దగ్గర పట్టుకుని పైకి ఎత్తి తలుగులోకి పారిపోతున్న ఎలుగుని నాగుపాము పట్టుకున్నట్లుగా పట్టుకుని పడగ పైకి ఎత్తితే ఎలా ఉంటుందో అలా పైకి ఎత్తి గడప దగ్గరకు తీసుకువచ్చి ఇంట్లో కాదు, బయట కాదు, గడప మీద కాదు, పగలు కాదు, రాత్రి కాదు, ప్రదోష వేళ ఏ ఇతరమైన ప్రదేశము కాక పంచె పైకి తీసి తొడల మీద పెట్టుకొని పంచె కట్టి ఉంటే దిక్కులు ఉంటాయి, పైకి తీస్తే దిక్కులు ఉండవు. అది శాస్త్రం అండి. దట్స్ ద బ్యూటీ ఆఫ్ నరసింహావతారం. ఇట్స్ ఏ ఫ్యాంటాస్టిక్ డెఫినేషన్ అండి. చాలా మంది చెప్తారు కానీ ఈ సేవ్ దిస్ మెసేజ్, హ్యావ్ ఏ ప్రింట్అవుట్. వాట్ ఈజ్ నరసింహావతారం అంటే ఫ్యాంటాస్టిక్ ఎక్స్ప్లెనేషన్. ప్రాణము ఉన్నది, ప్రాణము లేనిది కాదు గోళ్ళు, జంతువు కాదు, పాము కాదు, ఆయుధం కాదు, అస్త్రం కాదు, శస్త్రం కాదు, రాక్షసులు, దేవతలు కాదు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, నరుడు కాదు. నరసింహమై గంగా నది సూడి తిరుగుతున్నట్లుగా ఉన్న నాభి కనబడుతుండగా విశాలమైన వక్షస్థలంతో పెద్ద దంతములతో దగ్గరగా చూస్తుంటే ఆయన ముఖం వంక చూసి మృత్యు ఆసన్నమైందని తెలివి తప్పి తలవాల్ చేసిన హిరణ్యకశిపుని తొడల మీద వేసుకొని పెద్దగా పెరిగిన గోళ్ళు కడుపులోకి దగ్గర పట్టుకుని పైకి ఎత్తి కలుగులోకి పారిపోతున్న ఎలుగుని నాగిపాము పట్టుకున్నట్లుగా పట్టుకుని పడగ పైకి ఎత్తితే ఎలా ఉంటుందో అలా పైకి ఎత్తి గడప దగ్గర తీసుకుని వచ్చి అది నరసింహ అవతారం అండి. అటువంటి తలవాలు చేసిన హిరణ్యకశిపుని తొడలో వేసుకున్నట్ట, పెద్దగా పెరిగిన గోళ్ళు కడుపులోకి దింపేట, చీల్చి గోళ్లను గొడ్డలుగా చేసి వక్షస్థలంలో ఉన్న ఉరఃపంజరంలో ఎముకలన్నింటినీ పోసేసి పటపట విరిచి పేగులు తీసి మెడలో వేసుకొని ధారలుగా కారుతున్న నెత్తురు దోషులతో పట్టి త్రాగి ఒళ్ళు బట్ట కేశమన్నీ నెత్తుడితో తడిసిపోతే నేను అనుకోకుండా తెనాల్లో వచ్చామంతా అయిపోయిన తర్వాత చెప్పాను అనమాట. నేను వైట్ డ్రెస్ లో ఉంటే అనుకోకుండా షిరిడి సాయి ప్రతి రోజు ఒళ్ళంతా కుంకుమ నీళ్ళతో అండ్ పసుపు నీళ్ళతో నిండిపోయిందండి ఆ యొక్క ప్రతిష్ట రోజు. ఈ మాటలు చెబుతుంటే అయ్యగారు ఏమనుకున్నారు దగ్గర అని చెప్పి ఆ షిరిడి సాయి యొక్క మెడలో ఉన్న ఆ యొక్క అద్భుతమైన మాల నా మెడలో వేశాడు. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. అంతా అయిపోయింది, వెళ్ళిపోదాం మళ్ళీ దగ్గరకు వచ్చాం. ఆ విధంగా రాక్షస గుణములన్నీ చంపి పెద్ద శబ్దం చేస్తూ డొల్లబడిన హిరణ్యకశిపుని శరీరం విసిరివేసి భయంకర ఆకులతో నడుస్తుంటే బ్రహ్మాది దేవతలు స్తోత్రం చేశారు. ఏమి నారసింహ అద్భుత అవతారము! ఇంతమంది స్తోత్రం చేస్తే ఆయన ప్రసన్నుడు కాలేదు. ఉగ్రభావంతో ఊగిపోతున్నాడు. లక్ష్మీదేవిని చూసి అమ్మా నువ్వు నిత్యపాయనవి ఆయన వక్షస్థలంలో ఉంటావు, నిన్ను చూస్తే ప్రసన్న అవుతాడు, తల్లి దగ్గరికి వెళ్ళమని అన్నారు. ఆమె ఏముంటోంది, నా భర్త ముఖం పూర్వం చంద్రబింబంలా ఉంటది, ఇంత కోపంగా నేను ఎప్పుడు చూడలేదు, నేను కూడా దగ్గర వెళ్ళను అన్నది. శ్రీ మహావిష్ణు అవతారంలో లక్ష్మీదేవి దగ్గరకు వెళ్ళనటువంటి అవతారం నరసింహావతారమేట. అందరూ భయపడుతుంటే ప్రహ్లాద నీ గురించి వచ్చిందే ఈ అవతారం, నీ స్వామి దగ్గరికి వెళ్ళి ప్రసన్నం చేయమని ఆ బొడ్డోని అందరూ ప్రార్థన చేశారు. చిన్న పిల్లవాడైన ప్రహ్లాదు స్వామి వద్దకు వెళ్లి పాదములు పట్టి నమస్కరించి పైన సింహముగా కింద నరుడుగా వచ్చి పెద్ద నోరుతో గోళ్లతో గర్జన చేస్తే భయపడిపోతాను అనుకుంటున్నావా? నీకన్నా భయంకరమైంది లోకములో ఉన్నది, దాని పేరు సంసారము. దానికి భయపడతాం కానీ నీకు అదండి
ఉగ్ర నారసింహ అవతారం కంటే కూడా భయంకరమైంది మన సంసారం అండి బాబోయ్. దీనికే భయపడలేదు, నేను చూసి భయపడతానా అని మీసాలు మెలేసి చెప్పాడు. మీసాలు రాల వారికి ఇంకా. బ్రహ్మాది దేవతలు తల మీద పెట్టనిచ్చి లక్ష్మీదేవి ఒంటి మీద పడితే పొంగిపోయే చెయ్యి, పరంభక్తుని అని పేరు పెట్టి ఏమీ తెలియని అర్చకుని ఆయన నా తల మీద చేయి పెట్టి నా కోసం పరిగెత్తి వచ్చి నా మాట నిలబెట్టడానికి స్తంభం నుంచి వచ్చి నా తండ్రిని సంహరించిన నీ హృదయంలో ఎంత కారుణ్యం ఉన్నదో. ఐ నో ప్రెటీ వెల్, నాకు తెలియదు అనుకుంటున్నావా? లేకుంటే అరిస్తే భయపడతాను అనుకుంటున్నావా? ఓ పరమేశ్వర, నీకు నమో వాక్యములని స్తోత్రం చేసేట. పరవశించిన నరసింహస్వామి పరమ ప్రసన్నుడే ప్రహ్లాదుని ఎత్తుకుని తన తొడ మీద కూర్చోబెట్టుకుని నీ భక్తికి పొంగిపోతున్నాను, ఏమి వరము కావాలో అది భగవంతుని చేత మనం నీ భక్తికి పొంగిపోతున్నాను అని భగవంతుడు మన భుజం జనాలు చెప్పాను. వీడు నావాడు అంటే ఎవ్రీబడి ఎంతో సాధారణంగా మందిరంలో తీసుకొస్తాడు అంతే. వీడు నావాడు అంటే అందరూ సరెండర్ కావాల్సిందే, ఇష్టమున్నా ఇష్టంగా ఆకపోయింది. నీ భక్తికి పొంగిపోతున్నాను, ఏమి వరం కావాలో కోరుకోమని అన్నాడు. అంటే మళ్ళీ నన్ను మాయలో ముంచుదామని అనుకుంటున్నావా? నాకెందుకు వరాలు, నాకెందుకు కోరికలు? నాకు ఏ కోరిక లేదు. నీ పాదములు ఎందు నిరత భక్తి కలిగి ఉంటే చాలు. నా తండ్రి అమాయకంతో నీకు వ్యతిరేకంగా బతికాడు, ఆయనకు ఉత్తమ గతులు కలిగినట్లుగా అనుగ్రహించమని వేడుకుంటే, ఏనాడు పట్టుకుని పైకి ఎత్తి తొడల మీద పెట్టుకున్నానో నీ తండ్రి నా వంక చూసి స్తబ్దుడైనాడో, నా గోలతో చీచి నెత్తురు తాగానో ఆనాడు నీ తండ్రి కాదు. అంతకుముందు 21 తరములు తరించినాయి. ఓ ప్రహ్లాద, నువ్వు బెంగపెట్టుకోవద్దు. మై బ్లెస్సింగ్ టు యూ, నీకు ఆశీర్వాదం చేస్తున్నాను. దీర్ఘాయుష్మంతుడివై రాజ్యమును ధార్మికంగా పరిపాలించి పరమ భాగవతోత్తముడివై అంచెమునందు నన్ను చేరుకుంటావు. నీ కథ ఎక్కడ చెప్పబడుతుందో, ఎక్కడ వినబడుతుందో అక్కడ నేను ప్రసన్నుడు అవుతాను, ఎంతో సంతోషిస్తాను. సభామంటపంలోని వారందరికీ నా ఆశీర్వచనం పరిపూర్ణంగా లభిస్తుంది. దానివల్ల రోగములు సమసిపోయి అందరూ ఉత్తమ గతులు పొందుతారు అని ప్రహ్లాదోపాఖ్యంలో శ్రీ మహావిష్ణువే ఫలశ్రుతి చెప్పారండి. ఓం నమో నారసింహాయ నమః, ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో ఈ 4 ముక్కలు ఆయన గురించి చెప్పుకున్న భాగ్యం ఇచ్చిన స్వామివారికి ఇంతసేపు అయినా మీరు ఎంతో శ్రద్ధతో విన్న వాళ్ళకి అందరికి హృదయపూర్వక సాయిరామండి. ఓం శాంతి శాంతి. ఐ విల్ పోస్ట్ దిస్, యూ కెన్ రికార్డ్ ఇట్ అండ్ సేవ్ ఇట్ ఆల్సో. జై సాయిరామ్.